గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలిసిస్. ఈ రోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. మొదట దివాళీ స్పెషల్ మంత్ కింద మన ఇన్స్టిట్యూట్లో అన్ని కోర్సెస్ పైన ఫీజెస్ అనేది తగ్గించడం అనేది జరిగింది. ఒకసారి చూడండి అన్న. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజ్ జస్ట్ 50,000 రూపాయలు మాత్రమే. ఆప్షనల్స్ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలంటే 25,000 మాత్రమే. ఆప్షనల్స్ మీకు ఏమేమి ఉండడం అనేది జరుగుతుంది? 4 ఆప్షనల్స్. ఒకటి ఆంథ్రపాలజీ, రెండవది సోషియాలజీ. ఈ రెండు ఆప్షనల్స్ నేను చెప్తాను. అండ్ దాంతోపాటు పిఎస్ఐఆర్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఈ రెండు సురేష్ సార్ చెప్తారు. అండ్ తెలుగు లిటరేచర్ రీసెంట్గా లాంచ్ చేయడం అనేది జరిగింది. సీతాపత్ సార్ చెప్తున్నారు. మీరు తెలుగు లిటరేచర్ జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అవ్వచ్చు. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ జస్ట్ 12,000 రూపీసే నాన్న. ఎనీ యూపీఎస్సీ సబ్జెక్ట్ రికార్డెడ్ 5,000. మీరు హిస్టరీ తీసుకోవాలన్నా హిస్టరీ నేనే టీచ్ చేస్తాను. మనకి ఎకానమీ సురేష్ సార్ టీచ్ చేస్తారు. చక్కగా మీరు ఏ కోర్స్ తీసుకోవాలన్నా, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలన్నా, కరెంట్ అఫైర్స్ కూడా జస్ట్ మీకు 5,000 రూపీస్కే రావడం అనేది జరుగుతుంది. మస్ట్గా తీసుకోవాల్సింది కరెంట్ అఫైర్స్ అండి. చాలా మంది కరెంట్ అఫైర్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు, కరెంట్ అఫైర్స్ మాన్స్టర్ అనుకుంటారు. బట్ ప్రతిదాన్ని బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ చెప్పడం అనేది జరుగుతుంది. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆప్షనల్స్ ఆంథ్రపాలజీ, సోషియాలజీ రెండిట్లో ఏది జాయిన్ అయినా ద బెస్ట్ నోట్స్ ఉంటుంది, ద బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. డీటెయిల్డ్గా బేసిక్స్ నుంచి మన అమ్మ భాషలో తెలుగు భాషలో డీటెయిల్డ్గా నేను చెప్పడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వచ్చేటటువంటి కోర్సెస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకోవడానికి ప్రయత్నించండి. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మీకు మనం రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కూడా భాగంగా వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎక్స్ట్రా సిలబస్ కూడా రూపాయి కూడా మీ నుంచి ఎక్స్ట్రా ఆశించకుండా కవర్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఎందుకంటే ఆ ఎగ్జామ్స్ కూడా మీరు రాస్తారు, వాటి కోసం వేరే ఇన్స్టిట్యూట్లకో లేకపోతే వేరే డబ్బుల కోసం మీరు ఇది అవ్వకుండా ఉండడం కోసం. అర్థమైందా? సో ఎనీ యూపీఎస్సీ సబ్జెక్ట్, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ, జోగ్రఫీ, ఎథిక్స్, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్, టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఏది కావాలన్నా 5,000 లైఫ్ టైం వ్యాలిడిటీకి వస్తుంది. మేడం నెంబర్ 7893899553. చక్కగా జాయిన్ అయ్యే ఫోన్ చేసి మేడం ఫోన్ చేసి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఒకటైతే చెప్తున్నానమ్మా, మీరు ఏదైతే మన తెలుగు స్టేట్స్లో ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనుకుంటారో ఆ ఇన్స్టిట్యూట్తోనే మన ఇన్స్టిట్యూట్ కంపేర్ చేయండి. సో ఇది ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే ఆ ఇన్స్టిట్యూట్ తాలూకా ఫీజు, మన ఫీజు, వ్యాలిడిటీ, ఎక్కడ వ్యాలిడిటీ, అండ్ దాంతోపాటు కేర్ అండ్ సపోర్ట్ ఉందా లేదా, ఎక్కడ ఉందా లేదా, బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తున్నారా లేదా, టీచింగ్ క్వాలిటీ ఎలా ఉంది, ప్రతిదీ కంపేర్ చేసే మీరు డెసిషన్ అనేది తీసుకోండి. ఈవెన్ 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్లో కట్టుకునేటటువంటి ఆప్షన్ కూడా ఉంది. అప్పుడు ఫీజు కొద్దిగా పెరుగుతుంది. మేడంకి అడిగితే మీకు చెప్తారు. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కోర్సెస్. మరి ఇప్పుడు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసేద్దాం. జాగ్రత్తగా వినాలి నాన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అన్న. గవర్నమెంట్ టు రీవిజిట్ ఇన్కమ్ క్రైటీరియన్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోటా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న, పాలిటీ రిలేటెడ్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్ని బ్యాక్గ్రౌండ్తో సహా డీటెయిల్డ్గా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దిస్ ఆర్టికల్ ఈజ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ఇండియన్ రిజర్వేషన్ సిస్టమ్. భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ సిస్టమ్ గురించి ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది. టు బీ ప్రిసైజ్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ రీసెంట్గా తీసుకొచ్చారా, దాని గురించి మాట్లాడుతుంది. సో దీని గురించి మనం బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఆర్టికల్ ఒక చిన్న మాట అండి. మన హిందూ అనాలిసిస్ వెనక కానీ, మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ అనేవి ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు అక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ లైక్ బటన్. ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ అనేది కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో, ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. అండ్ దాంతోపాటు కొంతమంది గైడెన్స్ రిలేటెడ్ క్వైరీస్ అని చెప్పి అంటున్నారు. దిస్ ఈజ్ మై నెంబర్ 8500671913. చిన్న చిన్న గైడెన్స్ రిలేటెడ్ క్వైరీస్ ఏవైనా ఉంటే మీరు చక్కగా ఈ నెంబర్ వాట్సాప్లో మెసేజ్ చేయండి. వీలైతే ఫోన్ చేయొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను క్లాసెస్లో ఉంటాను కాబట్టి నేను పిక్ చేయలేకపోవచ్చు, బట్ కాల్ బ్యాక్ అయితే చేస్తాను. మ్యాక్సిమం వాట్సాప్లో మెసేజ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా నాన్న? రైట్. మరి ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డీటెయిల్గా బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడదామా? వినండి. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ముందు ఈడబ్ల్యూఎస్ కోటా అంటే ఏంటో అర్థం కావాలి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, సొసైటీలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, ఆర్థికంగా వెనకబాటుకు గురవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటటువంటి కోటా. ఇంతకీ కోటా అంటే ఏంటి సార్? కోటా అంటే సింపుల్ మీనింగ్ ఏంటంటే రిజర్వేషన్. ఎక్కడైనా కోటా అని పదం వినిపిస్తే రిజర్వేషన్ అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఎఫర్మేటివ్ యాక్షన్ అని కూడా అంటారు. అండ్ కోటాకి ఇంకొక పేరు ఏంటి అంటే పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటారు.
ఇక్కడ వివక్ష చూపుతున్నావు, కానీ ఇన్ ఎ పాజిటివ్ వే. నిజంగా కొంతమందికి న్యాయం చేయడానికే నువ్వు వివక్ష అనేది చూపించడం అనేది జరుగుతుంది. పాజిటివ్ డిస్క్రిమినేషన్ అని కూడా అంటారు. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటా అనేది ఎప్పుడు తీసుకొచ్చింది మన గవర్నమెంట్? ఇది ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో ఉందా అంటే ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో లేదు. 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019 ద్వారా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగింది. అండ్ ఎంత పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇస్తా ఉన్నారు? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి 10% రిజర్వేషన్ అనేది ఇస్తా ఉన్నారు. సో మరి 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అన్నాం, రాజ్యాంగ సవరణ చట్టము అన్నాం, అంతే కదా. మరి రాజ్యాంగాన్ని సవరించింది అని చెప్తున్నారు కదా సార్, ఏ ఆర్టికల్స్ ని సవరించడం అనేది జరిగింది? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నాన్న, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 16, ఈ రెండు ఆర్టికల్స్ ని సవరించడం అనేది జరిగింది త్రూ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండి. సో ఏంటి సార్ ఈ ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 16? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మన రాజ్యాంగంలో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుంది. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏమంటామంటే ఫండమెంటల్ రైట్స్ అంటాం. సో మన ఫాదర్స్ మన సిటిజన్స్ కి కొన్ని హక్కులు అనేవి కల్పించడం అనేది జరిగిందమ్మా. రాజ్యాంగం అనేటటువంటిది ఒక గొప్పదైనటువంటి పుస్తకం, ప్రజలకి హక్కులు అందించినటువంటి పుస్తకం. ఈ నేల మీద చరిత్ర మనం చూసుకుంటే తరతరాలుగా స్త్రీలకి, పిల్లలకి, బడుగు బలహీన వర్గాలకి ఎటువంటి అంగీకారం అనేటటువంటిది లేదు. మనుషులంతా ఒకటే అని అంగీకరించలేనటువంటి పరిస్థితి మనం ఎప్పటి నుంచో చూడడం అనేది జరిగింది. అందరూ డిస్క్రిమినేషన్కి గురవడం అనేది జరిగింది. ఈ అంతులేని అసమానతల నుంచి, ఇన్ఈక్వాలిటీస్ నుంచి, డిస్క్రిమినేషన్ నుంచి, వివక్ష నుంచి, వీటన్నింటి నుంచి మనల్ని రక్షించినటువంటి పుస్తకమే కాన్స్టిట్యూషన్ అండి. ఈ పుస్తకం ఈ భూమి మీద చాలా పవిత్రమైనటువంటి పుస్తకం, హేతుబద్ధమైనటువంటి పుస్తకం, అద్భుతమైన, మహోన్నతమైన, మానవీయమైనటువంటి పుస్తకం, గొప్ప పుస్తకం అండి. అర్థమైందా? సో అది ఈరోజు నవంబర్ 26న ఈ రోజున ఆమోదం పొందడం అనేది జరిగింది. సో నిజంగా టుడే ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డేస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అందుకే మనం ప్రతి ఏటా నవంబర్ 26న కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే చూడండి, అయితే ప్రజలందరికీ ఏమొచ్చినాయని చెప్పాము? ప్రాథమిక హక్కులు అనేవి రావడం అనేది జరిగింది. ఎందుకు వాటిని ప్రాథమిక హక్కులు అంటామండి? ఫండమెంటల్ రైట్స్ అని ఎందుకు అంటాము? బికాస్ దీస్ రైట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ప్రీ రిక్వెసిట్ ఫర్ ఎనీ ఇండివిజువల్ టు గ్రో అండి. ఒక వ్యక్తి తన జీవితంలో ఎదగాలి అంటే మచ్చుకి కావాల్సినటువంటి రైట్స్, తప్పకుండా కావాల్సినటువంటి హక్కులు ఏంటి అంటే దీస్ రైట్స్, దోస్ ఆర్ ఫండమెంటల్ రైట్స్. అందుకే వాటిని ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అని చెప్పి మనం అనడం అనేది జరిగింది. సో ఈ ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 16 ద్వారా కూడా కొన్ని రైట్స్ ఇచ్చారండి. ఆర్టికల్ 15 ద్వారా ఏమి ఇచ్చారండి అంటే ప్రొటెక్షన్ అగైన్స్ట్ డిస్క్రిమినేషన్, వివక్ష అనేది చూపించకూడదు. నువ్వు ఒకవేళ వివక్షకు గురయ్యావా, ఆర్టికల్ 15 నాకు వివక్ష నుంచి ప్రొటెక్షన్ ఇచ్చిందండి అని చెప్పి నువ్వు కోర్టుని, న్యాయస్థానాల్ని ఆశ్రయించవచ్చు. నీ జాతి పేరు మీద కానీ, లేకపోతే నీ కులం పేరు మీద కానీ, నీ మతం పేరు మీద కానీ, లేకపోతే నీ జెండర్ పేరు మీద కానీ నీకు ఎటువంటి వివక్ష అనేది నీకు ఎదురు అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఆర్టికల్ 15 చెప్పారు. అండ్ ఆర్టికల్ 16 ద్వారా ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్, సమానమైనటువంటి అవకాశాలు అందరికీ కల్పించబడాలి. అర్థమైందా? ఉద్యోగ అవకాశాలు అవ్వచ్చు, ఏ అవకాశాలైనా, విద్యా అవకాశాలు అవ్వచ్చు, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించబడాలనేటటువంటి ఉద్దేశంతో ఆర్టికల్ 16 ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అన్న, మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్స్ లో రిజర్వేషన్ అనేది ఎంతవరకు పరిమితమైంది? ఓన్లీ చట్టసభల్లో రిజర్వేషన్ మాత్రమే పరిమితం అవ్వడం అనేది జరిగింది. ఒకప్పుడు అంటే మన కాన్స్టిట్యూషన్ ఆమోదం అయిన తర్వాత మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో దీస్ పబ్లిక్ ఆఫీసెస్లోను, అంటే గవర్నమెంట్ ఉద్యోగాల్లోను, అండ్ దాంతోపాటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోను కానీ ఏమైనా రిజర్వేషన్ ఉందా సార్ అంటే రిజర్వేషన్ అనేది లేదు. మనకు ఒక కేసు ఉంటుంది, చంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అనేటటువంటి కేసు ఉండడం అనేది జరిగింది 1950లో. సో ఈ కేసు తర్వాత, ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇస్తుంది. కేసు ఏంటో చెప్తాను చూడండి. చంపకం దొరైరాజన్ అనేటటువంటి ఒక అమ్మాయి, ఆవిడ మద్రాస్ గవర్నమెంట్కి ఎగనెస్ట్ గా సుప్రీంకోర్టుకి ఆశ్రయించడం అనేది జరుగుతుంది. ఎందుకు? మద్రాస్ గవర్నమెంట్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ కి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో జాయిన్ అవ్వడానికి ఒక స్పెషల్ ప్రొవిజన్ అనేది ఉండాలి, ఒక స్పెషల్ రిజర్వేషన్ అనేది ఇవ్వాలి అని ఒక చట్టం చేసింది.
ఆ చట్టాన్ని ఛాలెంజ్ చేస్తూ చంపకం దొరైరాజన్ అనేటటువంటి ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు అప్పుడు ఏం చెప్పింది, అంతే కదా మన రాజ్యాంగంలో దిస్ పర్టిక్యులర్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ డిస్క్రిమినేట్ చేయకూడదని చెప్పారు కదా, సో కులం పేరు మీద కానీ మతం పేరు మీద కానీ డిస్క్రిమినేట్ చేయకూడదని చెప్పారు కదా, సో మీరు ఎలా ఇస్తారు, ఎలా వాళ్ళకి స్పెషల్గా రిజర్వేషన్ చేస్తారు అని చెప్పి ఆ మద్రాస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉంటుందో దాన్ని కొట్టివేయడం అనేది జరిగింది. కొట్టివేయగానే ద పార్లమెంట్ గాట్ టుగెదర్, పార్లమెంట్ అనేది ఒక చోట చేరడం అనేది జరిగింది. రాజ్యాంగానికి మొదటి రాజ్యాంగ సవరణ, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. తీసుకొచ్చి ఏం ఇంట్రడ్యూస్ చేశారు, ఆర్టికల్ 15 కి ఆర్టికల్ 15 క్లాజ్ 4 అనేది అటాచ్ చేశారు. ఆర్టికల్ 16 క్లాజ్ 4 అనేది అటాచ్ చేయడం అనేది జరిగింది. ఆర్టికల్ 15 క్లాజ్ 4 ఏదైతే ఉంటుందో దీని ద్వారా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి లో స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ జాయిన్ అవ్వడానికి రాజ్యం అనేటటువంటిది, ప్రభుత్వం అనేటటువంటిది స్పెషల్ ప్రొవిజన్స్ చేయొచ్చు అని చెప్పింది. ఆర్టికల్ 16 క్లాజ్ 4 ద్వారా పబ్లిక్ ఆఫీసెస్ లో స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ చేరడానికి రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో రిజర్వేషన్ అనేది కల్పించడం అనేది జరిగింది. ఆ విధంగా మనకి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చినాయండి. మీకు రిజర్వేషన్ సిస్టమ్ నుంచి పుట్టు పూర్వోత్తరాల నుంచి తెలుసుకోవాలి అనుకుంటే నేను ఒక వీడియో చేశాను. మీరు ఏం వీడియో అంటే ఇది మరాఠా కోటా ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పుకోండి. సో రిజర్వేషన్ అనేటటువంటిది కత్తి మీద సాము లాంటిదండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. దీని పుట్టు పూర్వోత్తరాల నుంచి, ఏన్షియంట్ హిస్టరీ నుంచి దీని తాలూకా విషయాలన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో. నేను కంప్లీట్ గా డీటెయిల్డ్ గా దాని మీద చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? అయితే చూడండి, అయితే ఈడబ్ల్యూఎస్ కోటా కోసం 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 2019లో తీసుకురావడం అనేది జరిగింది. దీన్ని తీసుకొచ్చి ఏ ఆర్టికల్స్ అమెండ్ చేశారు, ఆర్టికల్ 15 ఆర్టికల్ 16. ఆర్టికల్ 15లో ఆర్టికల్ 15 క్లాస్ 6 అనేది అటాచ్ చేస్తే ఆర్టికల్ 16కి ఆర్టికల్ 16 క్లాస్ 6 అనేది అటాచ్ చేయడం అనేది జరిగింది. ది సిడబ్ల్యూఎస్ కోటా ఏదైతే ఉంటుందో ఇట్ ప్రొవైడ్స్ ఎకనామిక్ రిజర్వేషన్. అప్పటి వరకు ఎలాంటి రిజర్వేషన్, సో 2019 వరకు ఓన్లీ ఇండియాలో ఎలాంటి రిజర్వేషన్ ఉండేదమ్మా, ఓన్లీ సోషల్లీ అండ్ దాంతోపాటు ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి మాత్రమే రిజర్వేషన్ అనేది ఉండేది. బట్ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ ఎకనామికల్ రిజర్వేషన్ అనేటటువంటిది కూడా అందించడం అనేది జరిగింది ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ ఎకనామికల్లీ వీకర్. అర్థమైందా? It is enacted. What is the rationale behind this particular reservation, this particular act and this particular decision by the government? It is enacted to promote the welfare of the poor. పేదవాళ్ళ తాలూకా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది చేశారంట. ఎలాంటి పేదవాళ్ళు అంటున్న వాళ్ళు, విచ్ ఆర్ నాట్ కవర్డ్ ఇన్ 50% రిజర్వేషన్ పాలసీ ఫర్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్, స్కెడ్యూల్డ్ ట్రైబ్స్, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీస్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పొచ్చు. సో వీళ్ళందరికీ 50% రిజర్వేషన్ అనేది కల్పించారా. ఇందిరాసాని కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 50% రిజర్వేషన్ అనేది ఉండాలి, 50% కంటే ఎక్కువ ఉండకూడదని క్యాప్ విధించారు. అవునా? సో 50% దాటి పర్టికులర్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ మన ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ అనేది అందించడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. And now let us look at what is the significance of this particular reservation decision. ఈ డెసిషన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్. ఇది ఏ విధంగా ప్రజల్లో మార్పులు తీసుకొస్తుంది, సమాజంలో లేకపోతే మార్పులు తీసుకొస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఇట్ అడ్రెసెస్ ఇన్ఈక్వాలిటీ అండి. సమాజంలో ఉండేటటువంటి ఆర్థిక అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేయడానికి ఈ చట్టం నిజంగా ఉపయోగపడుతుంది. సో దిస్ పర్టికులర్ ఈడబ్ల్యూఎస్ 10% కోటా ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ వన్, అంటే ఇట్ ఈస్ ఎ సోషల్ రిఫార్మ్, అందులో డౌటే లేదు. బికాస్ ఇట్ కుడ్ అడ్రస్ ద ఇష్యూ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా. ఆదాయపరమైనటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిని పారద్రోలడానికి, దూరం చేయడానికి పర్టికులర్ అమెండ్మెంట్ ఏదైతే ఉంటుంది, రిజర్వేషన్ పాలసీ అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. బికాస్ చాలా మంది పీపుల్ ఇంకా వీకర్ సెక్షన్స్ ఎకనామికల్గా వీకర్గా ఉండడం వల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్కి అండ్ దాంతోపాటు ఎంప్లాయ్మెంట్కి వాళ్ళు దూరంగా ఉండడం అనేది జరుగుతుంది, వాళ్ళకి రిజర్వేషన్ అనేది కూడా లేకపోవడం వల్ల. అర్థమైందా? దాంతోపాటు సెకండ్ చూడండి, రికగ్నిషన్ ఆఫ్ ద ఎకనామిక్ బ్యాక్వర్డ్స్. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక రికగ్నిషన్ అనేది దొరుకుతుంది. There are many people or classes other than backward classes who are living under hunger and poverty stricken conditions అండి. ఓబీసీలు, స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్సే కాదు, చాలా మంది జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పేదరికంలో మగ్గిపోతా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఒక చేయూత అనేది అందించడానికి, అలాంటి వాటికి ఒక కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ అనేది అందించడానికి దిస్ పర్టికులర్ యాక్ట్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్తున్నారండి. అండ్ రిడక్షన్ ఆఫ్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్.
కుల ప్రాతిపదికన వివక్ష ఏదైతే ఉంటుందో అది తగ్గించడానికి కూడా ఇది చాలా ఉపయోగపడడం అనేది జరిగింది. ఇట్ విల్ గ్రాడ్యువల్లీ రిమూవ్ ద స్టిగ్మా అసోసియేటెడ్ విత్ రిజర్వేషన్ బికాస్ రిజర్వేషన్ హాస్ హిస్టారికలీ బీన్ రిలేటెడ్ విత్ క్యాస్ట్. సో రిజర్వేషన్ తీసుకున్నవాడు తక్కువ కులస్తుడు అనేటటువంటి కోరిక ఇంకా బలపడింది. నీకు రిజర్వేషన్ ఉందా అని ఎవరైనా అన్నారనుకోండి, ఉంది అంటే అతన్ని డిస్క్రిమినేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు అందరికీ రిజర్వేషన్ అనేది ఉందనుకోండి, ఈవెన్ జనరల్ కేటగిరీ వాళ్ళకు కూడా, అప్పుడు ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో అది తగ్గడం అనేది జరుగుతుంది. బట్ కానీ ఈ పర్టిక్యులర్ యాక్ట్ వెనుక కొన్ని ఇబ్బందులు అనేవి ఉండడం అనేది జరిగింది, కొన్ని అవకతవకలు అనేవి ఉండడం అనేది జరిగింది. దేర్ ఆర్ మెనీ కన్సర్న్స్ ఆల్సో అసోసియేటెడ్ విత్ దిస్ పర్టిక్యులర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఫస్ట్ ఇది ఏంటి అంటే అన్అవైలబిలిటీ ఆఫ్ డేటా. డేటా ఏదైతే ఉంటుందో డేటా అనేది లేకపోవడం. మనం ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్తున్నాం, కానీ దానికి సపోర్ట్ చేసేటటువంటి డేటా ఏముంది అంటే ఏమీ లేదు. నిజంగా వాళ్ళు ఉన్నారా, వాళ్ళు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ దూరంగా ఉంటున్నారా, ఎడ్యుకేషన్ దూరంగా అవుతున్నారా, వీఆర్ గోయింగ్ ఇట్ అప్ విత్ జస్ట్ వైల్డ్ గెస్ ఆర్ సపోజిషన్. మనం జస్ట్ ఒక వైల్డ్ గెస్ తోనే గవర్నమెంట్ వెళ్ళింది తప్ప దెర్ ఇస్ నో డేటా టు బ్యాక్ దిస్ పర్టిక్యులర్ కాన్సెప్ట్. అండ్ బ్రీచెస్ ఇన్ రిజర్వేషన్ క్యాప్ అండి. రిజర్వేషన్ క్యాప్ అంటే రిజర్వేషన్ పైన ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు విధించినటువంటి ఇదేదైతే ఉంటుందో క్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని దాటడం అనేది జరిగింది. సో 1992లో ఉన్నటువంటి ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏ 9 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది 50% రిజర్వేషన్ మించకూడదు భారతదేశంలో అని చెప్పడం అనేది జరిగింది. బట్ ఈ లిమిట్ ఏదైతే ఉంటుందో దీన్ని దిస్ పర్టిక్యులర్ చట్టం ఏదైతే ఉంటుందో అది బ్రీచ్ చేయడం అనేది జరిగింది అని చెప్తున్నారండి. అర్థమైందా? అండ్ దాంతోపాటు ఆర్బిట్రరీ క్రైటీరియా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి అర్హత సాధించడానికి క్రైటీరియా ఏదైతే ఉంటుందో అది ఆర్బిట్రరీగా ఉంది. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ 8 lakhs per annum ఇన్కమ్ దాటకూడదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది వర్తించాలి అంటే అని చెప్పి అన్నారు అనుకోండి. ఇప్పుడు సపోజ్ మనకి జీడిపి పెర్ క్యాపిటల్ ఒక్కొక్క స్టేట్లో ఒక్కోలా ఉంటుంది. మనకి ఇప్పుడు సపోజ్ మనకి గోవా స్టేట్లో ఎక్కువ మంది ఎర్న్ చేస్తారు, ఎక్కువగా అంటే యావరేజ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 4 lakh per annum అనేది ఉండడం అనేది జరిగింది. వేరాజ్ మనకి బీహార్ చూస్తే ఓన్లీ 40,000 per annum అనేది ఉంది. సో ఇలాగా మనకి ఆర్బిటరీగా ఉన్నప్పుడు సింగిల్ క్రైటీరియా ఇన్కమ్ క్రైటీరియా అనేది మీరు ఎలా నిర్ణయిస్తారు? ఏ స్టేట్ తాలూకా పొజిషన్ బట్టి అలాంటి ఇన్కమ్ అనేది మీరు ఏర్పాటు చేయాలి కదా. సో ఇలాగా ఆర్బిటరీ క్రైటీరియా అనేది కూడా ఒక ఛాలెంజ్ గా ఉండడం అనేది జరిగింది. దీస్ ఆర్ మెయిన్ 3 కన్సర్న్స్ అసోసియేటెడ్ విత్ ఈడబ్ల్యూఎస్ కోటా. మరి ఈడబ్ల్యూఎస్ కోటా ఎవరికి వర్తిస్తుంది సార్? నాకు వర్తిస్తుందా ఈడబ్ల్యూఎస్ కోటా? చూడాలి. చూడండి, ఎలిజిబిలిటీ గురించి మనం మాట్లాడదాం. ద ఫస్ట్ వన్, యూ షుడ్ బి ఫ్రమ్ జనరల్ కేటగిరీ. అది తప్పదు, నువ్వు తప్పకుండా జనరల్ కేటగిరీకి చెంది ఉండాలి. స్కెడ్యూల్డ్ కాస్ట్ కానీ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ ఓబీసీ కాస్ట్ ఏదైతే ఉంటుందో దానికి నువ్వు చెందకూడదు. అండ్ యువర్ ఫ్యామిలీ ఇన్కమ్, ఫ్యామిలీస్ గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ షుడ్ బి బిలో 8 lakhs per annum. సంవత్సరానికి 8 లక్షల కంటే తక్కువ ఉండాలి నీ కుటుంబ ఆదాయం ఏదైతే ఉంటుందో కుటుంబ ఆదాయం. అగ్రికల్చర్ నుంచి, శాలరీ నుంచి, బిజినెస్ నుంచి, అన్ని క్యుములేటివ్ సోర్సెస్ నుంచి కలిపి వచ్చేటువంటి ఆదాయం ఇంతకంటే ఎక్కువగా ఉండకూడదు. యువర్ ఫ్యామిలీ షుడ్ నాట్ ఓన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఆఫ్ సైజ్ 5 acres ఆర్ మోర్. అంటే 5 ఎకరాల కంటే తక్కువ అగ్రికల్చర్ ల్యాండ్ అనేటటువంటిది ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంటే నీకు వర్తించదు. 4వ పాయింట్ చూడండి, యువర్ ఫ్యామిలీ షుడ్ నాట్ ఓన్ ఏ రెసిడెన్షియల్ ఫ్లాట్ ఆఫ్ ఏరియా 1000 square feet ఆర్ మోర్. లెస్ దాన్ 1000 square feet రెసిడెన్షియల్ ఏరియా, మీ ఇళ్ళ స్థలం ఏదైతే ఉంటుందో తప్పకుండా ఉండాలి మీకు సొంత ఇల్లు ఉంటే. యువర్ ఫ్యామిలీ షుడ్ నాట్ ఓన్ ఏ రెసిడెన్షియల్ ప్లాట్ ఆఫ్ ఎన్ ఏరియా 100 square yards ఆర్ మోర్ ఇన్ నోటిఫైడ్ మున్సిపాలిటీస్. అర్బన్ ఏరియాస్లో 100 square yards కంటే ఎక్కువ ఉండకూడదు. వెరాజ్ అదర్ దాన్ నోటిఫైడ్ మున్సిపాలిటీస్ కానటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో, పంచాయతీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ 200 square yards కంటే ఎక్కువ ఉండకూడదు మీ తాలూకా ప్లాట్ ఏదైతే ఉంటుందో ప్లాట్. సో దిస్ ఈజ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక్కడ ఫ్యామిలీ అని 10 సార్లు వాడామా? వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఫ్యామిలీ హియర్? ఈ పర్టిక్యులర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకారం ఫ్యామిలీని ఎలా డిఫైన్ చేయడం అనేది జరిగింది. ద ఫ్యామిలీ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్: ద పర్సన్ సీకింగ్ ద రిజర్వేషన్, ఎవరికైతే రిజర్వేషన్ కావాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి, హిజ్ ఆర్ హర్ పేరెంట్స్, దాంతోపాటు ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు, హిజ్ ఆర్ హర్ సిబ్లింగ్స్ బిలో ద ఏజ్ ఆఫ్ 18 years, 18 ఏళ్ళ లోబడి ఉన్నటువంటి సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో, అన్నదమ్ములు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, హిజ్ ఆర్ హర్ స్పౌస్ అండ్ చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 18 years.
సో పిల్లలైతే 18 ఏళ్ళ లోపు ఉండాలి, అప్పుడే ఈ ఫ్యామిలీలోకి వాళ్ళు రావడం అనేది జరుగుతుంది. అండ్ హిస్ స్పౌజ్ అంటే పెళ్ళం, పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్, సో భర్త లేదా భార్య. అర్థమైందా? దిస్ షుడ్ ఇంక్లూడ్ ఇన్ ఫ్యామిలీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అర్హత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ అనేది కల్పిస్తారు అండర్ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి. మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది సార్ చూడండి. న్యూస్లోకి ఏమొచ్చిందో, గవర్నమెంట్ సుప్రీంకోర్టు దగ్గర మాట్లాడుతూ ఇట్ సెట్ దట్ ఇట్ విల్ రీవిజిట్ ద ఇన్కమ్ క్రైటీరియన్ ఫర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఇన్కమ్ క్యాప్ ఏదైతే పెట్టారో మేము దాన్ని రివైజ్ చేద్దాం అనుకుంటున్నాం, ఇంకోసారి మారుద్దాం అనుకుంటున్నాం, దానికి మాకు 4 వారాల పాటు సమయం కావాలి అని చెప్పడం అనేది జరిగింది. సో ఎప్పటి నుంచో కోర్ట్స్, ముఖ్యంగా సుప్రీంకోర్టు అండ్ అదర్ హై కోర్ట్స్ గవర్నమెంట్కి అడుగుతూ ఉన్నాయి, వాట్ ఈస్ ద లాజిక్ ఆర్ స్టడీ బిహైండ్ ఫిక్సింగ్ దిస్ 8 lakh per annum క్రైటీరియా. 8 లక్షల లోపు ఉండాలి తప్పకుండా ఇన్కమ్ అని మీరు చెప్పడానికి మీరు ఏదైనా స్టడీ మీ దగ్గర ఉందో, ఏ ప్రాతిపదికన దేన్ని బేస్ చేసుకొని మీరు అది నిర్ణయించడం అనేది జరిగింది అని అడుగుతూ ఉంటే లాస్ట్కి గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే, మేము ఏం చేస్తాం, ద క్రైటీరియా ఏదైతే ఉంటుందో అది మార్చడానికి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేస్తాము, మొత్తం 4 వారాల్లో దిస్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో దీన్ని మేము కంప్లీట్ చేస్తాం అండ్ ఏ బేసిస్ పైన రివైజ్ చేస్తాం అనేది కూడా కోర్టుకి సబ్మిట్ చేస్తాం అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఇది న్యూస్లోకి వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మనకు అంతా తెలిస్తే ఆర్టికల్ నేర్చుకోవడం ఇంత సింపుల్ అన్నమాట. అర్థమైందా? సో డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 10,000 crore మోర్ అలాటెడ్ ఫర్ మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్ అండి. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచే సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఫస్ట్ మనకు మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. దాని తర్వాత మనం దిస్ పర్టికులర్ న్యూస్లో ఏమొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ఆర్టికల్ ఒక చిన్న మాటమ్మ చూడండి. కొంతమంది ఏమంటున్నారంటే, చెప్పినవి మళ్ళీ ఎందుకు చెప్తున్నారు, మాకు టైం వేస్ట్ కదా అంటున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదో ఒక రోజు ఫస్ట్ టైం ఈ వీడియో అనాలిసిస్ చూసిన తర్వాత కదా కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారు. సో అలాగే ఫస్ట్ టైం ఒక అబ్బాయి ఎవరో చూస్తారు, వాళ్ళకి ఈ మన్రేగా స్కీమ్ అంటే అర్థం కాదు, అక్కడే ఆగిపోతాడు. సో మన్రేగా స్కీమ్ గురించి మీరు ముందు ఒక రోజు తెలుసుకున్నారనుకోండి, ఆల్రెడీ ఎప్పుడైనా మనం చెప్పుకున్నాం అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఆ బ్యాక్గ్రౌండ్ పార్ట్ అంతా జస్ట్ స్కిప్ చేయండి. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ కదా, మీరు మళ్ళీ చూడక్కర్లేదు. ఒకవేళ మళ్ళీ చూడడం ఎందుకు అనుకుంటే, ఒకసారి చూస్తే రెండోసారి చూడండి, 2 సార్లు చూస్తే 3వ సారి చూడండి, పర్లా ఏం కాదు. 3 కంటే ఎక్కువైనప్పుడు మీకు టైం వేస్ట్ అవ్వాలి. సో 3 సార్ల వరకు చూడడానికి ప్రయత్నించండి బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే మీ మైండ్లోకి తెలియకుండానే మీకు మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా వెళ్ళడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీకు ఒక రివిజన్ లాగా కూడా ఉంటుంది. ఎందుకు చెప్పడం అనేది జరుగుతుందంటే, ఎవరో ఒక కొత్త కుర్రాడు, కొత్త అమ్మాయి పాపం అప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎవరో హిందూని తప్పకుండా చెయ్యాలి, చదవాలి అని చెప్పి హిందూ ఓపెన్ చేస్తే అర్థం కాకపోవడంతో యూట్యూబ్లోకి వచ్చి హిందూ అనాలిసిస్ మన తెలుగులో ఎవరైనా చెప్తారా పూర్తిగా బ్యాక్గ్రౌండ్ నుంచి అని సెర్చ్ చేస్తే మనది ఒకవేళ వచ్చి, లేకపోతే సజెషన్స్లో కానీ మనది వచ్చి చూసినప్పుడు వాళ్ళకి అర్థం కాకపోతే దెర్ ఇస్ నో పాయింట్ కదా. సో వాళ్ళకి ఉపయోగపడకపోతే, స్టూడెంట్స్కి ఉపయోగపడకపోతే ఇంత కష్టపడి మేము చెప్పింది ఎందుకు, ప్రాబ్లం కదా. సో అందుకోసమని ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పాల్సి వస్తుంది, కొన్నిసార్లు చెప్పినవి అటాచ్ చేయాల్సి వస్తుంది. సో వీలైతే మీరు ఒకవేళ ఆల్రెడీ చూసేసినట్టయితే బ్యాక్గ్రౌండ్ పార్ట్ స్కిప్ చేయండి. అర్థమైందా? సో నేను కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను అన్నమాట. రైట్, మరి మన్రేగా స్కీమ్ గురించి నేర్చుకుందాం. నేర్చుకున్న తర్వాత మనం ఈ ఆర్టికల్, ఈ న్యూస్లో ఏం చెప్పారో డిస్కస్ చేద్దాం, వినండి. రైట్, మరి లెట్ us look at this మన్రేగా స్కీమ్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో గాంధీ మహాత్ముడు ఒక మాట అనడం అనేది జరుగుతుంది. ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా లైస్ ఇన్ ఇట్స్ విలేజెస్ అని చెప్తూ అంటారండి. భారతదేశం యొక్క భవిష్యత్తు భారతదేశం యొక్క పల్లెల్లోనే దాగి ఉంటుంది అంటారు. సో గ్రామాలను నువ్వు చక్కగా చూసుకోగలిగితే, విలేజ్లో ఉండేటటువంటి పీపుల్ యొక్క లైవ్లీహుడ్స్, జీవనాధారాన్ని నువ్వు ఎన్ష్యూర్ చేయగలిగితే తప్పకుండా ఈ దేశం యొక్క అభివృద్ధిని నువ్వు చూడగలవు అని మహాత్మా గాంధీ యొక్క ఉద్దేశం. సో అందుకోసం అని చెప్పి ఈ మన్రేగా స్కీమ్ తీసుకురావడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ ద రేషనల్ బిహైండ్ దిస్ మన్రేగా స్కీమ్? సో ఇక్కడ చిన్న అక్షరాలు మీకు కనిపించవచ్చు. సో మీరు ఏం చేస్తారండి, నేను ఇక్కడ జూమ్ కూడా చేస్తాను. మీరు ఏం చేస్తారు అంటే, కొద్దిగా క్వాలిటీ, హైయెస్ట్ క్వాలిటీ పెట్టుకొని చూడండి, మీకు క్లారిటీగా లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తాయి. చూడండి, వై దిస్ మన్రేగా స్కీమ్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ లేదా స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారు? Because large underemployed and surplus labor force in rural areas with low or little or no skills.
చాలా మంది రూరల్ ఏరియాస్లో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండర్ ఎంప్లాయిడ్గా ఉండడం అనేది జరుగుతుంది. చాలా ఎక్కువ మంది లేబర్ ఫోర్స్, సర్ప్లస్ లేబర్ ఫోర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి స్కిల్స్ అనేవి లేకుండా వాళ్ళు అసలు ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా ఖాళీగా ఉంటున్నారు. సో ఎప్పుడు హ్యూమన్స్ ఆర్ ఆల్సో రిసోర్సెస్, మీ అందరికీ తెలుసు. రిసోర్సెస్ నువ్వు ఎప్పుడైతే బెటర్గా మేనేజ్ చేస్తావో అప్పుడు ఒక ప్రోగ్రెస్ అనేది ఉంటుంది, అంతేనా? సో రిసోర్సెస్ని బెటర్గా, ఏ రిసోర్స్ వేస్ట్ అవ్వకూడదు, ఈవెన్ హ్యూమన్ రిసోర్సెస్ కూడా వేస్ట్ అవ్వకూడదు. ఇప్పుడు సపోజ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ వేస్ట్ అవ్వకూడదు అనుకోండి, అందుకే ఏం తీసుకొచ్చారు, బ్యాంకులు తీసుకురావడం అనేది జరిగింది. బ్యాంకులు ఏం చేస్తాయి, ఫినాన్షియల్ రిసోర్సెస్ని మేనేజ్ చేస్తాయి. ఫినాన్షియల్ రిసోర్సెస్ సర్ప్లస్ ఉన్నవాడు ఎవరైతే ఉంటాడో వాడి దగ్గర నుంచి డిపాజిట్లు సేకరిస్తాయి. ఫినాన్షియల్ రిసోర్సెస్ డెఫిసిట్ ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో ఆయనకి లోన్ల రూపంలో డబ్బులు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఒకడి దగ్గర ఒకడు డిపాజిట్ సర్ప్లస్ ఉన్నవాడు వాడి రిసోర్సెస్ వేస్ట్ అవ్వకుండా బ్యాంక్స్ ఏవైతే ఉన్నా అవి ఎన్ష్యూర్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ అనేటటువంటి ప్రాజెక్ట్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు. రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ అనే దగ్గర ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి వాటర్ డ్రా చేస్తారు. డ్రాట్ ప్రోన్ ఏరియాస్, కరువు కాటకాలతో బాధపడుతున్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వాటర్ పంపిస్తారు. అర్థమైందా? దిస్ ఈస్ ద బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అనుకోవచ్చు. సో అలాగే హ్యూమన్ రిసోర్సెస్ని కూడా బెటర్గా మేనేజ్ చేసాం అనుకోండి, అప్పుడు నీకు ఏం జరుగుతుంది, ప్రోగ్రెస్, దేశం తాలూకు అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి, అందుకే దీన్ని తీసుకొచ్చారు. లైవ్లీహుడ్ ఇన్సెక్యూరిటీ ఫర్ మిలియన్స్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో ఉండేటటువంటి చాలా మంది పీపుల్కి జీవనాధారం, లైవ్లీహుడ్ సెక్యూరిటీ అనేది లేదు. అర్థమైందా? అంటే పని ఈ 365 రోజులు దొరుకుతుందా అంటే దొరకట్లేదు. ఓన్లీ సోయింగ్ అంటే ఉడుపులు అండ్ దాంతోపాటు కోతల సమయంలోనే వాళ్ళు పనిచేస్తున్నారు, మధ్యలో ఖాళీగా ఉండడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకి మరి పేదరికంతో బాధపడుతున్నారు, వాళ్ళకి లైవ్లీహుడ్ ఎన్ష్యూర్ చేయాలంటే ఇలాంటి స్కీమ్స్ అవసరం. లిటిల్ ఆర్ నో పార్టిసిపేషన్ ఆఫ్ పూర్ ఇన్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్. సో రోడ్లు వేయడం, దాంతోపాటు డ్యాములు కట్టించడం, వీటన్నింటిలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టిసిపేషన్ అనేది తక్కువగా ఉంటుంది, రైట్? బికాజ్ ఇండియా ఈజ్ ఎ సోషలిస్ట్ కంట్రీ కాబట్టి వి ఫాలో దీస్ వెల్ఫేర్ మెజర్స్ అనే వెల్ఫేర్ స్టేట్ని బిల్డ్ చేయాలని చెప్పి అనుకుంటాం. సంక్షేమ రాజ్యాన్ని బిల్డ్ అనేటటువంటి లక్ష్యం ఉన్నటువంటి దేశం కాబట్టి మనం ఏం చేస్తాం, పెద్దవాడి దగ్గర, బాగా సంపాదించేవాడి దగ్గర పన్నులు తీసుకొని పేదవాడు ఎవరైతే ఉన్నారో పేదవాడికి వెల్ఫేర్, సంక్షేమాన్ని అందించడం అనేది జరుగుతుంది. సో పెద్దవాడు అంటే డబ్బున్నవాడు డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు, కానీ పేదవాడు పార్టిసిపేట్ చేస్తున్నాడా అంటే చేయట్లేదు. సో పేదవాళ్ళని కూడా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయాలి, అప్పుడే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది సాధ్యపడుతుంది, సమ్మిళిత అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. ఇంక్లూజివ్ అంటే ఏంటమ్మా, పార్టిసిపేషన్ ఆఫ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. అర్థమైందా? అందరూ పార్టిసిపేట్ చేయాలి, మెన్ పార్టిసిపేట్ చేయాలి, ఉమెన్ పార్టిసిపేట్ చేయాలి, హిందువులు పార్టిసిపేట్ చేయాలి, ముస్లింలు, సిక్కులు అండ్ వివిధ కులాల వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తే దాన్ని ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటాం. దాన్ని ఎన్ష్యూర్ చేయడం కోసం హెవీ డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ లైవ్లీహుడ్. సో జీవనాధారం కోసం ఎక్కువగా వాళ్ళు అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నారు. అగ్రికల్చర్ మీద డిపెండ్ అయితే ఏంటి ప్రాబ్లం సార్, కొన్ని ఎంతో కొంత కడుపు నిండుతుంది కదా అంటే, అగ్రికల్చర్ ఇస్ ద మోస్ట్ వాలటైల్, ఇట్ డిపెండ్స్ ఆన్ మాన్సూన్స్. ఒకవేళ మాన్సూన్స్ ఫెయిల్ అయినా, క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో ఆ ఎఫెక్ట్, లేకపోతే ప్రైస్ వాలటాలిటీ, ధరలు అనేవి ఒక్కసారిగా తగ్గిపోయాయి అనుకోండి, రైతు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో రైతుకి లైవ్లీహుడ్ అనేది మిగిలిన సమయాల్లో ఎన్ష్యూర్ చేయడానికి ఒక్క అగ్రికల్చర్ మీద డిపెండ్ అవ్వకుండా చూడడానికి ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 5 రిసోర్సెస్ ఆఫ్ వెల్త్ అండి. ఒక్క దాని మీద మీరు ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. మీరు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, దాని మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. మీకు 5 స్ట్రీమ్స్ ఆఫ్ వెల్త్ అనేది తప్పకుండా 5 విషయాల నుంచి, 5 సోర్సెస్ నుంచి మీకు ఇన్కమ్ అనేది వస్తూ ఉండాలి. ఎయిదర్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కానీ, లేకపోతే అదర్ ఆస్పెక్ట్స్ నుంచి కానీ, ఏదో ఒకటి, ఒక బిజినెస్ని ఇన్వెస్ట్ చేయడం కానీ, ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించండి. సో ఒక్క అగ్రికల్చర్ మీద లైవ్లీహుడ్ డిపెండ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి, ఇట్ ఈస్ ఫినాన్షియలీ నాట్ వైబుల్ కాబట్టి గవర్నమెంట్ ఈ చర్య తీసుకుంది. లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, అగ్రికల్చర్ ప్రొడక్టివ్ అనేది తక్కువగా ఉంటుంది, అగ్రికల్చర్ ఈల్డ్ అనేది, దిగుబడి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి, సో దాని నుంచి ప్రజల్ని కాపాడడానికి, రూరల్ ఏరియాస్లో ఉండే పీపుల్ని కాపాడడానికి దీన్ని తీసుకొచ్చారు. లో అండ్ అన్ఈక్వల్ వేజ్ రేట్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్, మగవాళ్ళకి ఆడవాళ్ళకి వేజ్ రేట్స్ అనేవి అన్ఈక్వల్గా ఉండడం వల్ల లైవ్లీహుడ్ అనేది ఎన్ష్యూర్ అవ్వట్లేదు, సోషల్ సెక్యూరిటీకి దూరం అవుతున్నారు రైతులు అని చెప్పి దీన్ని తీసుకొచ్చారు. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేది ఫాలో అవ్వకపోవడం వల్ల ఎన్విరాన్మెంట్ అనేది కంప్లీట్గా డిగ్రేడ్ అవుతుంది. సో సమ్ సెట్ ఆఫ్ పీపుల్, రైతులుగా ఉన్నటువంటి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన కొంతమందిని డైవర్సిఫై చేస్తే వేరే ఫీల్డ్స్కి మంచిది అనేటటువంటి ఉద్దేశంతో కూడా దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అండ్ మన్రేగా ప్రాజెక్ట్ ద్వారా డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్, సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్కి కావాల్సినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ని కూడా తీసుకురావచ్చు. సపోజ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కానీ ఇలాంటివి ఏవైనా ఏర్పాటు చేయొచ్చు, ఇలాంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ చేయొచ్చు, కాలువలు తవ్వచ్చు, ఇలాంటివి ఏమైనా, రైట్? సో నెక్స్ట్ చూడండి,
చూడండి మన్రేగా 2006లో మన్రేగా ఫస్ట్ టైం నోటిఫై చేయడం అనేది జరిగింది ఆన్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ ఇన్ 200 ఆడ్ డిస్ట్రిక్ట్స్. సో 200కు పైచిలుకు డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయి జిల్లాల్లో అక్రాస్ ద కంట్రీ మొదటిసారి మన్రేగా స్కీమ్ని ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్ ఒక పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేశారు. సో దిస్ వాజ్ ఫర్ ద ఫస్ట్ టైం దిస్ మన్రేగా ప్రొవైడెడ్ లీగల్ గ్యారంటీ ఫర్ వేజ్ ఎంప్లాయ్మెంట్ అండి. సో ఉద్యోగం ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లాంటిది ఇది, అర్థమైందా? అంటే కన్ఫామ్ గా గ్యారంటీగా ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తారు, లీగల్ గ్యారంటీ ఇస్తారు. అంటే ఒకవేళ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేకపోతే నువ్వు కోర్టుకు కూడా వెళ్ళొచ్చు, గవర్నమెంట్కి సూ చేయొచ్చు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ అని చెప్పి అనుకోవచ్చు. సామాజిక సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక గ్రేటెస్ట్ ప్రోగ్రామ్ అండి. అండ్ ఈజ్ ఆల్సో డిజైన్డ్ యాజ్ పావర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్, పేదరిక నిర్మూలన పథకం కింద కూడా మనం దీన్ని ఇది చేయొచ్చు. అండ్ ఇది ఏమి ఇస్తుంది మన్రేగా? 100 days ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ ద రూరల్ ఏరియాస్ ఆఫ్ ద కంట్రీ ఈచ్ ఇయర్. ప్రతి సంవత్సరం అంటే 365 రోజుల్లో 100 పని దినాలు ఏవైతే ఉన్నాయో అవి కల్పించాలి. 100 పని దినాలు కావాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి. ఇట్ కంబైన్స్ ద ట్విన్ గోల్స్ ఆఫ్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్, జీవనాధారం అంటే మనకి ఉద్యోగం ప్రొవైడ్ చేయడమే కాకుండా క్రియేషన్, ఎసెట్ క్రియేషన్ ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో ఎసెట్ క్రియేషన్ కూడా ఉపయోగపడుతుంది. సపోజ్ వీళ్ళందరూ కలిసి ఒక బావి తవ్వచ్చు, లేకపోతే ఒక 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 రోడ్ వేయచ్చు, లేకపోతే ఒక ట్యాంక్ కట్టచ్చు. సో ఒకవైపు అసెట్ క్రియేషన్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ కూడా పీపుల్కి దొరకడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో లెట్ us look at different salient features of this particular scheme. All rural households in rural areas whose adult members volunteer to do unskilled manual work eligible. So it is a demand driven స్కీమ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ డిమాండ్ డ్రివెన్ స్కీమ్ అమ్మ. అంటే ఎవరైతే ఊళ్ళో ఉండేటటువంటి అడల్ట్ మెంబర్స్ ఎవరైతే అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళందరికీ ఏంటి ఈ తాలూకా వర్క్ అనేది తప్పకుండా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. జాబ్ కార్డు కూడా తప్పకుండా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్స్ కి హూ ఇస్ విల్లింగ్ టు వర్క్ అండర్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ప్రతి ఒక్కరికి జాబ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొవైడ్ చేయాలి. అండ్ దాంతోపాటు చాయిస్ ఆఫ్ వర్క్స్ డన్ త్రూ విలేజ్ లెవెల్ ప్లాన్స్. ఏ పని చేయాలి అంటే ట్యాంక్ కట్టుదామా, కెనల్ కడదామా, కాలువ నిర్మిద్దామా, రోడ్లు వేద్దామా, ఇలాంటిది విలేజ్ లెవెల్లోనే ప్లాన్స్ అనేవి జరగడం అనేది జరుగుతుంది. మామూలుగా మోస్ట్ ప్రాబబుల్లీ విలేజ్ యొక్క గ్రామ సభ. గ్రామ సభ అంటే అర్థం ఏంటి? సెట్ ఆఫ్ యూనో ఒక విలేజ్ లో ఉన్నటువంటి విలేజ్ లో ఓటు హక్కు ఉన్నటువంటి పీపుల్ అందరూ గ్రామ సభలో మెంబర్స్ గా ఉండడం అనేది జరుగుతుంది. వాళ్ళందరూ కలిసి గ్రామ సభ మీటింగ్ లో డెసిషన్ తీసుకుంటారు. And 50% or more of work to be executed by పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద వర్క్ ఎవరు చూసుకుంటారు? పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోవడం అనేది జరుగుతుంది. గ్రామ పంచాయతీ ముఖ్యంగా చూసుకోవడం అనేది జరుగుతుంది. వర్క్ ఫోకస్ ఆన్ ఏరియాస్ లైక్ వాటర్ కన్జర్వేషన్. వాటర్ కన్జర్వేషన్ గురించి అంటే వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కానీ ఇలాంటివి, కాలువలు తవ్వడం కానీ, లేకపోతే చెరువులు తవ్వడం కానీ, బావులు తవ్వడం కానీ ఇవి చేస్తారు. ల్యాండ్ డెవలప్మెంట్, ప్రొవిజన్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీ, నీళ్ళు ఏవైతే ఉంటాయో నీళ్ళని సరిగ్గా అందించేటటువంటి విషయం, రైట్? సో బిలో పవర్టీ లైన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ప్రైవేట్ ల్యాండ్లో ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి ఏర్పాటు చేయడం, రూరల్ కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో రూరల్ కనెక్టివిటీ అంటే రోడ్లు లాంటివి నిర్మించడం, ఇలాంటివి చేస్తారు. సో ఈ మన్రేగా స్కీమ్లో కాంట్రాక్టర్స్, దళారులు, ఇంటర్మీడియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా బ్యాన్ అవుతారండి. అదే కంప్లీట్ డెసిషన్ ఎవరు తీసుకోవడం అనేది జరుగుతుంది? పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ అండ్ దాంతోపాటు విలేజ్ లెవెల్ గ్రామ సభ తీసుకోవడం అనేది జరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఎలోయన్స్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ ఒకవేళ జాబ్ని ప్రొవైడ్ చేయలేకపోతే విత్ ఇన్ ద 15 days ఆఫ్ అప్లికేషన్, నువ్వు అప్లై చేసుకున్నటువంటి 15 రోజుల్లో గవర్నమెంట్ అనేది ఉద్యోగం నీకు ఇప్పించకపోతే నీకు నిరుద్యోగ భృతి ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ సోషల్ ఆడిట్ మేడ్ మ్యాండేటరీ. సో ఈ లెక్కలు ఏవైతే ఉంటాయో ఈ లెక్కలు సోషల్ ఆడిటింగ్ ద్వారా లెక్కలు అనేవి చూడడం అనేది కూడా జరుగుతుంది. సోషల్ ఆడిట్ ఈజ్ ఎ కాంప్లెక్స్ టాపిక్ దట్ యూ రీడ్ ఇన్ గవర్నెన్స్. సో సూన్ ఐ విల్ మేక్ ఎ వీడియో ఆన్ సోషల్ ఆడిట్. సోషల్ ఆడిట్ అనేది గవర్నెన్స్, నేనే లాస్ట్ ఇయర్ చెప్పాను గవర్నెన్స్లో. సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఒకసారి మనం వీడియో చేద్దాంలేండి. సో ప్రస్తుతానికి లెక్కలు సరిచూడడం అనుకోండి. సో ఎంత మొత్తం ఖర్చు అవుతుంది, సో ఎలా ఖర్చు అవుతుంది, మెటీరియల్కి ఎంత ఖర్చు అవుతుంది, లేబర్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ చూడడం అనమాట. సో సక్సెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ హ్యాస్ లెడ్ టు క్రియేషన్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రూరల్ ఇండియా. రూరల్ ఇండియాలో ఈ బావులు కానీ, రోడ్లు కానీ, చెరువులు కానీ నిర్మించడానికి చాలా చాలా ఉపయోగపడడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి. దాంతోపాటు క్రియేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ఆల్సో ఏబుల్ టు అప్లిఫ్ట్ రూరల్ ఉమెన్ తాలూకా స్థాయిని పెంచింది. స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, వాళ్ళు ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడానికి వాళ్ళు చాలా ఉపయోగపడడం అనేది జరిగింది.
అండ్ దాంతోపాటు అవుట్ ఆఫ్ ద టోటల్ జాబ్స్ క్రియేటెడ్ సో ఫార్ ద పర్సంటేజ్ ఆఫ్ అవర్స్ పుట్ ఇన్ బై ద ఉమెన్ హ్యాస్ ఇంక్రీజ్ స్టడీలీ. ఎక్కువ మంది ఆడవాళ్ళు వర్క్ చేయడం అనేది జరుగుతుందంట. సో అబౌవ్ ద స్టాట్యుటరీ మనకి 33% ఆఫ్ ద టోటల్ అవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉమెన్కే ఇవ్వాలి. అంటే పని దినాలు ఏవైతే ఉన్నాయో పని దినాల్లో 33% ఉమెన్కే ఇవ్వడానికి ప్రయత్నించాలండి. ఎక్కువ జాబ్ కార్డ్స్ ఉమెన్కే ఇవ్వాలి. సో దానికంటే ఎక్కువ మంది ఉమెన్ పనిచేస్తున్నారంట. అవుట్ ఆఫ్ ఆల్ ద వర్కర్స్ బెనిఫిట్ అండర్ ద స్కీమ్ ద పర్సంటేజ్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ వర్కర్స్ హెస్ కన్స్టెంట్లీ బీన్ అబౌట్ 20%. సో 20% మంది షెడ్యూల్డ్ కాస్ట్ పీపుల్ ఉన్నారు అండ్ ఎస్టీ వర్కర్స్ 17% ఉండడం అనేది జరిగిందంట. అర్థమైందా? సో వాళ్ళకు కూడా సో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా లైవ్లీహుడ్స్ ఎన్ష్యూర్ చేయడంలో ఇది నిజంగా మన్రేగా స్కీమ్ చాలా ఉపయోగపడుతుందని మనకి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ప్రాబ్లమ్ ఏరియాస్ చూడండి. సక్సెస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈస్ వెరీ మచ్ రిలేటెడ్ టు ద వే ఆఫ్ గవర్నెన్స్ ఇన్ ద స్టేట్. రాష్ట్రంలో పరిపాలన బట్టి మన్రేగా స్కీమ్ యొక్క సక్సెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. బికాస్ స్టేట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ ఇంప్లిమెంటింగ్ దిస్ పర్టికులర్ స్కీమ్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. డిలేడ్ మెజర్మెంట్ ఆఫ్ ద వర్క్ లీడ్స్ టు డిలేడ్ పేమెంట్ టు ద వర్కర్. వర్కర్స్ కి పేమెంట్స్ అనేవి డిలే అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వర్క్ అనేది ఎంత చేశారు అని మెజర్ చేయడం చాలా డిలే అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో వర్కర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ బ్యాంక్ ఏదైతే ఉంటుందో బ్యాంక్ పట్టణంలో ఉన్నటువంటి బ్యాంక్కి వెళ్తున్నారు. బ్యాంక్ వెళ్ళి చూసేటప్పటికి అక్కడ ఏం డబ్బులు అనేవి మన్రేగా మనీ ఏదైతే ఉంటుందో అది పడలేదు ఇంకా అని తెలుస్తుంది. దానివల్ల వీళ్ళ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఒక రోజు పడుతుంది, ఆ రోజు వాళ్ళు కూలిపోతుంది అండ్ దాంతోపాటు తిరగడానికి ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవన్నీ వాళ్ళు భరించాల్సి రావడం అనేది జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తుందంటే రీసెంట్గా మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో వర్కర్స్ తాలూకా పేమెంట్స్ అనేవి డిలే అవుతున్నాయి. మస్టర్ రోల్స్ ఆర్ బీయింగ్ ఫాల్స్లీ క్రియేటెడ్ టు షో ద డిమాండ్ వైల్ దెర్ ఈస్ నన్. సో వర్క్కి డిమాండ్ అనేది లేకపోవడం, వర్కర్ డిమాండ్ అనేది లేకపోయినా సో ఈ మస్టర్ రోల్స్ ఏవైతే ఉంటాయో అంటే రిజిస్టర్స్ ఏవైతే ఉంటాయో అటెండెన్స్ రిజిస్టర్స్ సో వాటన్నింటినీ తప్పుగా వీళ్ళు క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా స్టేట్స్ అనేది తప్పుగా క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది టు టు నో లూ ఆర్ టు అట్రాక్ట్ ఫండ్స్ ఫ్రమ్ ద సెంటర్. దెర్ ఈస్ ఆల్సో ద ప్రాబ్లమ్ ఆఫ్ ఎలీట్ గ్రూప్స్ విత్ ఇన్ ద వర్కర్స్ క్యాప్చర్ మోస్ట్ ఆఫ్ ద జాబ్ కార్డ్స్. సో దీస్ క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది కూడా తన క్యాస్ట్ సిస్టమ్ కూడా ఒక ప్రాబ్లమెటిక్ గా ఉండడం అనేది జరిగింది. మోస్ట్ ఆఫ్ ద జాబ్ కార్డ్స్ అనేవి ఎవరికి అందుతున్నాయంటే దిస్ ఎలీట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో హయ్యర్ క్యాస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చేరడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అర్థమైందా? సో దీస్ ఆర్ మెయిన్ ఛాలెంజెస్ అండి. మన్రేగా మీద మీకు క్వశ్చన్స్ అనేవి రావచ్చు. సో చాలా జాగ్రత్తగా నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ అండి. మీకు ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఒకవేళ కనిపించకపోతే క్వాలిటీ ఏదైతే ఉంటుందో హయ్యర్ పిక్చర్ క్వాలిటీలో పెట్టుకోండి. కానీ చిన్న లైన్స్ ఉన్నాయి. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దిస్. ఇంకోసారి రిపీట్ అవ్వడం. ఓకేనా? పర్ఫెక్ట్ నా. నౌ లెట్ us అండర్స్టాండ్ వాట్ వాజ్ గివెన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మన్రేగా స్కీమ్ గురించి అర్థమైంది కాబట్టి మన న్యూస్ ఆర్టికల్లో ఏమొచ్చిందో చెప్దాం, వినండి. రైట్ నా. మీ అందరికీ మొన్న నేను న్యూస్లో వచ్చినప్పుడు చెప్పాను మన్రేగా స్కీమ్కి బడ్జెట్లో ఎలొకేట్ చేసినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి రన్అట్ అయిపోయినాయి. అసలు స్టేట్స్ దగ్గర ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా ఎంత మాత్రం డబ్బులు లేనటువంటి పరిస్థితి పాపం వచ్చింది అని చెప్పుకున్నామా. సో ఇప్పుడు ఏ న్యూస్లోకి వచ్చింది అంటే ఫినాన్స్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో అడిషనల్ ఫండ్స్ ఆఫ్ 10,000 crore 10,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రాగా మనకి ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఈ స్కీమ్ కోసం ఇవ్వడం అనేది జరిగింది. ఇంటర్మీడియట్ ఫండ్స్గా రిలీజ్ చేయడం అనేది జరిగింది. అసెస్మెంట్ ఆఫ్ డిమాండ్ మనకి స్కీమ్ యొక్క డిమాండ్ బట్టి వర్క్ డిమాండ్ బట్టి ఫండ్స్ డిమాండ్ బట్టి మేము ఫండ్స్ అనేవి రిలీజ్ చేస్తాం. ఫండ్స్కి ఎటువంటి బాధ ఉండదు, ఇబ్బంది ఉండదు అన్నట్టుగా ఫినాన్స్ మినిస్ట్రీ చెప్పడం అనేది జరిగింది. మీకు ఇక్కడ కొన్ని నెంబర్స్ కనిపిస్తాయి. ఇన్ని కోట్లు రిలీజ్ చేశారు, అన్ని కోట్లు రిలీజ్ చేశారని చెప్పి ఆ నెంబర్స్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో యూపీఎస్సీ ప్రిపరేషన్లో వాట్ షుడ్ బి లెర్న్డ్ అండ్ వాట్ షుడ్ బి అన్లెర్న్డ్ అనేది కూడా మీకు తెలియాలి. జస్ట్ బేసిక్ ఆస్పెక్ట్ అనేది మీకు తెలిస్తే చాలు. సో ఎప్పుడైనా మన్రేగా స్కీమ్ గురించి మీకు ఒకవేళ మెయిన్స్లో క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఎందుకు అది న్యూస్లోకి వచ్చింది రీసెంట్గా మన్రేగా స్కీమ్కి సంబంధించిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఫండ్స్ అనేవి రన్అట్ అయిపోవడం అనేది జరిగింది. ఇన్ ద ఇంటరాక్షన్ పార్ట్ యూ కెన్ రైట్ వై ఇట్ వాజ్ ఇన్ న్యూస్లోకి ఎందుకు వచ్చిందో మీరు ఇండక్షన్ పార్ట్లో రాస్తే ఓకే దిస్ గై ఇస్ ఫాలోయింగ్ కరెంట్ అఫైర్స్ అన్నమాట అని వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ దెర్ ఈస్ నో నీడ్ టు రైట్ దీస్ నెంబర్స్ అండ్ డేటా అండి. డోంట్ బొంబార్డ్ యువర్ ఆన్సర్ విత్ దీస్ మచ్ డేటా అండ్ ఆల్. ఓకేనా? జస్ట్ ఎందుకు కాంటెక్స్ట్ మాత్రం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ వేలా జాయిన్స్ నేవీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 డిఫెన్స్ టెక్నాలజీలో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి.
ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే కొంత బ్యాక్గ్రౌండ్ కూడా మీకు అర్థం కావాలి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, తర్వాత ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా అర్థం చేసుకుందాం, వినండి అన్న. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ప్రాజెక్ట్ 75 అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ గురించి మీకు అర్థం కావాలి. దీని గురించి అర్థమైతే తర్వాత మీకు ఈజీగా ఈ ఆర్టికల్ అనేది అర్థమైపోతుంది. దిస్ ప్రాజెక్ట్ 75 ఈజ్ ఎ ప్రోగ్రామ్ బై ఇండియన్ నేవీ. ఇండియన్ నేవీ ఎన్విసేజ్ చేసినటువంటి మొదలుపెట్టినటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే దిస్ ప్రాజెక్ట్ 75. అండ్ దీని ద్వారా ఏం చేద్దాం అనుకుంటున్నారు నేవీ వాళ్ళు? బిల్డింగ్ 6 స్కార్పిన్ క్లాస్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ క్లాస్ అని చెప్పి అర్థం, అటాక్ సబ్మెరైన్స్. 6 అటాక్ సబ్మెరైన్స్ ఆఫ్ స్కార్పిన్ క్లాస్ ని ఇండియన్ నేవీ ఏదైతే ఉంటుందో నేవీకి అందించాలని చెప్పి అనుకుంటున్నారు దిస్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ ద్వారా. అండ్ దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ అండర్టేకెన్ విత్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అండి. అంటే టెక్నాలజీ ఇండిజినస్ టెక్నాలజీ అది నిర్మించడానికి కాదు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేటటువంటిది జరుగుతుంది. ఎవరి నుంచి ఎక్కడి నుంచి జరుగుతుంది? ఫ్రెంచ్ కంపెనీ నుంచి జరగడం అనేది జరుగుతుంది. ఫ్రెంచ్ కంపెనీ నావల్ గ్రూప్, దట్ ఈస్ డిసిఎన్ఎస్ అనేటటువంటి ఒక కంపెనీ నుంచి మజాగాన్ డాక్ లిమిటెడ్ ముంబై, దీనికి చేరడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ ఈ ఈ కంపెనీ అనేటటువంటిది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది ఇవ్వబోతుంది. అండ్ సబ్మెరైన్స్ ఇన్ ద P-75 స్కార్పిన్ క్లాసెస్ ఆర్ పవర్డ్ బై ద కన్వెన్షనల్ డీజిల్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్. సో కన్వెన్షనల్ రెగ్యులర్గా సబ్మెరైన్స్ ఏం వాడతాయి? డీజిల్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడడం అనేది జరుగుతుంది. సో ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ 75 ఏదైతే ఉంటుందో దీనిలో భాగంగా ఫస్ట్ కమిషన్ చేసినటువంటి మొదటి సబ్మెరైన్ పేరు ఏంటి అంటే కాల్వరీ. దిస్ కాల్వరీ వాజ్ కమిషన్డ్ ఇన్ 2017 అండ్ ఇది 2023లో నార్మల్ రీఫిట్టింగ్కి వెళ్ళడం అనేది జరుగుతుంది ఆఫ్టర్ 6 years. ఈ రీఫిట్టింగ్లో ఏం చేస్తారో తెలుసా? ఈ కన్వెన్షనల్ డీజిల్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో దీని బదులుగా కొత్తగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి తీసుకొచ్చినటువంటి ఏఐపి టెక్నాలజీ ఏదైతే ఉంటుందో, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ ఏదైతే ఉంటుందో దీని వైపు మార్చాలనుకుంటున్నారు అనమాట. అర్థమైందా? దీన్ని ఇంపార్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. దిస్ ఏఐపి టెక్నాలజీ గివ్స్ సబ్మెరైన్స్ లాంగ్ రేంజ్ అండ్ ఎండ్యూరెన్స్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయి, ఎక్స్ట్రా యాడెడ్ స్ట్రెంత్ ఏదైతే ఉందో అది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏం చేస్తుంది? లేదమ్మా డీజిల్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ అంటే సింపుల్గా ఏంటి మీకు ఈజీగా చెప్పాలంటే సబ్మెరైన్స్ అండర్ సీ ట్రావెల్ చేస్తూ ఉంటాయా, ఇప్పుడు వాటి డీజిల్ ఇంజిన్ ఏదైతే ఉంటుందో అది కంబషన్ అవ్వడానికి ఆక్సిజన్ అవసరమా? సో ఆక్సిజన్ కోసం ఏం చేస్తాయి ఈ సబ్మెరైన్స్? ఎప్పటికప్పుడు సర్ఫేస్ మీదకి రావాల్సి వస్తుంది, అంటే పైకి రావాల్సి వస్తుంది. పైకి రావాల్సి వచ్చి మళ్ళీ కిందకి వెళ్తుంది అనమాట, ఆక్సిజన్ సమకూర్చుకొని మళ్ళీ కిందకి వెళ్తుంది. మామూలుగా సబ్మెరైన్స్ చేసే పని ఏంటి? స్టెల్త్ ఆపరేషన్స్ చేస్తాయి. అంటే దాగుడు మూతలు ఆడుతూ, అంటే మీకు లోపల సీ లోపల దాగుండి ఎనిమిని అటాక్ చేస్తాయా? మరి మాటికి పైకి వస్తుంటే దీనివల్ల యూజ్ ఏంటి? యూజ్ లేదు కదా. సో అందుకోసం అని చెప్పి దిస్ పర్టికులర్ ఏఐపి టెక్నాలజీ ఏదైతే ఉంటుందో, అంటే ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా మాటికి అది ఎయిర్ కోసం, ఆక్సిజన్ కోసం, కంబషన్ కోసం ఏదైతే ఎయిర్ అవసరం అవుతుందో ఇంజిన్ కంబషన్ కోసం అది మాటికి పైకి రావాల్సినటువంటి అవసరమే లేదు. అర్థమైందా? ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ స్కార్పిన్ ఏంటి అంటే ఖాందేరి. 2019లో ఇది కమిషన్ చేయబడడం అనేది జరిగింది. థర్డ్ సబ్మెరైన్ ఏంటి అంటే వాక్షీర్, ఇవి ఇంకా దీనిలో ఉండడం అనేది జరిగింది. ఫోర్త్ ఆ రెండు మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు వేలా అనేటటువంటి సబ్మెరైన్ ఏదైతే ఉంటుందో వేలా ఇది సబ్మెరైన్. సో దీన్ని ఇప్పుడు ఆర్మీలో మన నేవీ అనేది కమిషన్ చేయడం అనేది జరిగింది, నేవీకి అప్పగించడం అనేది జరిగింది. వేలా ఈజ్ ఏ ఇండియన్ ఫిష్ నేమ్ అండి, ఇండియన్ వాటర్స్లో దొరికేటటువంటి ఒక ఫిష్ నేమ్. ఆ పేరు మీద దీనికి పేరు పెట్టడం అనేది జరిగింది ప్రాజెక్ట్ 75లో భాగంగా. అదర్వైజ్ దిస్ ఇస్ అబౌట్ ప్రాజెక్ట్ 75. నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ వాజ్ గివెన్ ఇన్ దిస్ పర్టికులర్ న్యూస్ ఆర్టికల్. చూడన్నా ఏం లేదు, ఇప్పటి వరకు ప్రాజెక్ట్ 75లో భాగంగా స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమేమి రిలీజ్ చేశారు? మొదట 2017లో కల్వరీ ఏదైతే ఉంటుందో దీన్ని కమిషన్ చేయడం అనేది జరిగింది. సెకండ్ 2019లో ఖందేరి ఏదైతే ఉంటుందో దీన్ని కమిషన్ చేయడం అనేది జరిగింది. థర్డ్ 2019లో. మూడవది ఐఎన్ఎస్ కరంజ్ ఏదైతే ఉందో ఇది 2021లో మొన్నే సెప్టెంబర్లో ఇది చేయడం అనేది జరిగింది. సారీ మార్చిలో దీన్ని కమిషన్ చేయడం అనేది జరిగింది. ఫోర్త్ వన్ ఏంటి అంటే ఇప్పుడు వేలా.
ఐఎన్ఎస్ వేల, ఇండియన్ నేవల్ షిప్ వేల, ఇది కూడా ఇప్పుడు కమిషన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఫిఫ్త్ అండ్ దాంతోపాటు ఫిఫ్త్ది అండ్ సిక్స్త్ది వాగిర్రు అండ్ దాంతోపాటు వాక్షీర్ ఏవైతే ఉన్నాయో అవి అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నాయండి. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే చెప్పారు, ద ఫోర్త్ స్కార్పియన్ క్లాస్ కన్వెన్షనల్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ వేల వాజ్ కమిషన్డ్ ఇంటూ నావీ, అంటే నావీ వాళ్ళకి అప్పగించారు అని చెప్పారు. నావీ ఇక్కడ నుంచి దాని సర్వీసెస్ అనేవి వాడుకుంటుంది అని అర్థం. Vela has taken the Make in India spirit a notch higher with the fitment indigenized battery cells, which power a very silent permanently magnetized propulsion motor. సో దిస్ పర్టికులర్ ప్రొపల్షన్ మోటార్ ఏదైతే ఉంటుందో, ప్రొపల్షన్ అంటే ఏంటంటే మూవ్మెంట్, సో మూవ్ అవ్వడానికి వాడేటటువంటి మోటార్ ఏదైతే ఉంటుందో దట్ వాజ్ ఇండిజినస్లీ మేడ్ అని చెప్పడం అనేది జరిగింది. సో దిస్ పర్టికులర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది సబ్మెరైన్ 2009లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందంట. అండ్ దీనికి ఆ నేమ్ అనేది 2019లో ఇవ్వడం అనేది జరిగింది. ఫైనల్ గా ఇది ఎప్పుడు కమిషన్ చేయడం అనేది జరిగింది, 2021లో కమిషన్ చేయడం అనేది జరిగింది. సో వేలా ఇస్ నేమ్ ఆఫ్టర్ ఏ టైప్ ఆఫ్ ఇండియన్ ఫిష్ బిలాంగింగ్ టు ద స్ట్రింగరీ ఫ్యామిలీ. సో ఇది ఒక రకమైనటువంటి ఇండియన్ వాటర్స్ దొరికేటటువంటి ఒక ఫిష్ అండి. ఆ ఫిష్ నేమ్ ని దీనికి కూడా ఇవ్వడం అనేది జరిగింది. దేనికి ఇచ్చారన్నా, మన తాలూకా ఐఎన్ఎస్ వేలా ఏదైతే ఉంటుందో దానికి అందించడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వేలా అనేటటువంటి పేరు ముందు కూడా ఒక షిప్ అనేది ఉండడం అనేది జరిగింది. 1973లో ఆ షిప్ కమిషన్ చేశారు. అది ఎంతవరకు తన సేవలు అందించింది, 2010 వరకు. 2010లో దాన్ని డీకమిషన్ చేయడం అనేది జరిగింది, దాన్ని స్క్రాప్కి పంపించేశారు అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు మళ్ళీ వేలా అనేటటువంటి పేరు వేరే సబ్మెరైన్కి ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? ఇట్స్ స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ వేలా అండ్ ఇట్ జాయిండ్ ఆర్మీ ఎస్టెడ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతి ఆర్టికల్ అనేది డిస్కస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మాస్టర్ ఆర్ యూపీఎస్సి క్లాసెస్ అన్నింటిని ఇంత చక్కగా అర్థమయ్యేటట్టు బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి తెలుసుకోవాలంటే చక్కగా జాయిన్ అవ్వండి మన ఇన్స్టిట్యూట్లోని కోర్సెస్లో. 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. అండ్ నేను హిస్టరీ టీచ్ చేస్తాను. హిస్టరీ జస్ట్ రికార్డెడ్ తీసుకుంటే 5000 రూపీస్ మాత్రమే. ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, అది మాత్రమే కాకుండా ఆర్ట్ అండ్ కల్చర్, వీటితో పాటు ద బెస్ట్ నోట్స్ ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది 5000 రూపాయలకు మాత్రమే. కానీ మేడంతో మాట్లాడి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి కాకపోతే. ఓకేనా నాన్న? కరెంట్ అఫైర్స్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు, చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అస్సాం మిజోరాం టు ఇంక్రీజ్ బార్డర్ ఫెన్సింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండ్ ఇంటర్ స్టేట్ రిలేషన్స్ లో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే ఈ ఆర్టికల్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే రీసెంట్గా ఎరైజ్ అయినటువంటి అస్సాం మిజోరాం బార్డర్ డిస్ప్యూట్ గురించి మీకు అర్థం కావాలి. ఆ బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం చేసుకున్న తర్వాత మనం ఈ ఆర్టికల్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అప్పుడు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ప్రతి ఆర్టికల్ని బ్యాక్గ్రౌండ్ నుంచి నేర్చుకుంటాం కదా, సో ఈ ఆర్టికల్ కూడా అలాగే నేర్చుకుందాం. వినండి జాగ్రత్తగా. సో రీసెంట్గా ఏంటండి మనకి న్యూస్లోకి వచ్చింది అస్సాం మిజోరాం బార్డర్ డిస్ప్యూట్ గురించి. చూడండి అన్న, అస్సాం అండ్ మిజోరాం పోలీసుల మధ్య జరిగినటువంటి ఘర్షణలో అట్లీస్ట్ 6 అస్సాం పోలీస్ మెన్ చనిపోవడం అనేది జరిగిందమ్మ. సో ఎందుకు అస్సాం అండ్ మిజోరాం పోలీసుల మధ్య దిస్ వైలెంట్ క్లాషెస్ అనేవి మొదలైనవి అంటే బికాస్ ఆఫ్ ఎన్ ఏజ్ ఓల్డ్ బౌండరీ డిస్ప్యూట్ బిట్వీన్ ద స్టేట్స్. సో ఇది ఇప్పటిది కాదండి, బౌండరీ డిస్ప్యూట్ అస్సాం అండ్ మిజోరాం మధ్య డిస్ప్యూట్ అనేది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉండడం అనేది, ఈవెన్ బ్రిటిష్ ఎరా నుంచి ఉండడం అనేది జరిగింది. దిస్ బౌండరీ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో, దిస్ బౌండరీ డిస్ప్యూట్ కారణంగా అస్సాం అండ్ మిజోరాం పోలీసులు ఒకరి మీద ఒకరు తలపడడం అనేది జరిగింది. దీనిలో అస్సాం పోలీసులు ప్రాణాలు కోల్పోవడం అనేది, 6 ప్రాణాలు కోల్పోవడం అనేది కూడా జరిగింది. సో అది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో ఈవెన్ లాస్ట్ ఇయర్ నేను హిందూ అనాలిసిస్ లో కూడా దీన్ని చెప్పాను, లాస్ట్ ఇయర్ అక్టోబర్లో కూడా అస్సాం అండ్ మిజోరాంకి సంబంధించినటువంటి రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఘర్షణలో క్లాషెస్ లో తలపడడం అనేది జరిగింది ఓవర్ ఏ స్మాల్ టెరిటరీ. దాని గురించి మాట్లాడదాం. సో దానిలో కూడా అట్లీస్ట్ 8 people లాస్ట్ ఇయర్ ఇంజూర్ అవ్వడం అనేది జరిగింది. అండ్ కొన్ని గుడిసెలు, హట్స్ అండ్ స్మాల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నిప్పు పెట్టడం కూడా జరిగింది, వాటిని టార్చ్ చేయడం కూడా జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఏది మళ్ళీ వెలుగులోకి రావడం అనేది జరిగింది, లాంగ్ స్టాండింగ్ ఇంటర్ స్టేట్ బౌండరీ ఇష్యూస్ ఇన్ ద నార్త్ ఈస్ట్ లో ముఖ్యంగా అస్సాంతో మిగిలిన స్టేట్స్, ఏ స్టేట్స్ కి డిస్ప్యూట్ ఉంది అస్సాంతో, దోస్ స్టేట్స్ విచ్ వర్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ అస్సాం.
ముందు స్వతంత్రం రాకముందు బిఫోర్ ప్రీ ఇండిపెండెన్స్ లో మనకు అస్సాంలో ఈ స్టేట్స్ అని కలిసి ఉండేవండి. బట్ ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో అస్సాం నుంచి కొద్దిగానో కొన్ని 1960s నుంచి 1970s టైంలో ది స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి వచ్చి వేరే వాటికి స్టేట్ హుడ్ అనేది అప్పగించడం అనేది జరిగింది. అవి స్వతంత్ర రాష్ట్రాలు అవ్వడం అనేది జరిగింది. అందుకే వీటన్ని మధ్య ఎప్పుడైనా ఒక స్టేట్ నుంచి అదర్ స్టేట్స్ కార్వ్ అవుట్ అయ్యాయి అనుకోండి, కొత్త స్టేట్స్ అనేవి ఏర్పడ్డాయి అనుకోండి, దేర్ విల్ బి డిస్ప్యూట్స్. ఇప్పుడు రిసోర్స్ షేరింగ్ గురించి డిస్ప్యూట్ ఉండొచ్చు, లేకపోతే టెరిటోరియల్ డిస్ప్యూట్ ఉండొచ్చు, లేకపోతే వాటర్ షేరింగ్ గురించి డిస్ప్యూట్ ఉండొచ్చు, దేని మీదైనా డిస్ప్యూట్ అవ్వచ్చు. సపోజ్ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉంది, రీసెంట్ గా మనం మాట్లాడుకున్నామా వాటర్ డిస్ప్యూట్స్ గురించి. అండ్ మనం పంజాబ్ అండ్ హర్యానా చూసినా మనకి ఇలాంటి డిస్ప్యూట్స్, ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. అర్థమైందా? ఎప్పుడైతే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కార్వ్ అవుట్ అవుతుందో, అంటే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడుతుందో, దెన్ దీస్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వెరీ కామన్ అండి, చాలా యూజువల్ గా ఉంటాయి. అండ్ ముఖ్యంగా నార్త్ ఈస్ట్ లో ఎక్కువగా డిస్ప్యూట్స్, ఇంటర్ స్టేట్ బార్డర్ డిస్ప్యూట్స్ కానీ బౌండరీ డిస్ప్యూట్స్ కానీ ఎవరి వల్ల అంటే అస్సాం నుంచి రిమైనింగ్ స్టేట్స్ అనేవి కార్వ్ అవుట్ అవ్వడం వల్ల, ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడడం వల్ల. చూడండి ఇంకా నౌ స్టేట్స్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ అస్సాం. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ లో మొత్తం ఎన్ని స్టేట్స్ ఉంటాయి చూడండి మామూలుగా. దిస్ ఈజ్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ. దీస్ ఆర్ 7 స్టేట్స్ కదా. ఈ 7 స్టేట్స్ ని 7 సిస్టర్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అంటాం. ఇక్కడ సిక్కిం కూడా నార్త్ ఈస్టర్న్ స్టేటే, కానీ సిక్కిం ని మనం 7 సిస్టర్స్ లో యాడ్ చేయకూడదు. మిగిలినవి ఏవైతే ఉన్నాయో అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర అండ్ మేఘాలయ, వీటిని మనం 7 సిస్టర్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అంటాం. వీటిలో చాలా వరకు స్వతంత్రం రాకముందు కలిసి ఉండడం అనేది జరిగింది. చూడండి, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో అస్సాం బికేమ్ ఏ కాన్స్టిట్యూయెంట్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్ 1లో ప్లేస్ సంపాదించుకున్నటువంటి స్టేట్ అస్సాం అండి. కానీ డ్యూరింగ్ 1960s టు 1970s టైం, 1960ల నుంచి 1970ల మధ్యలో అస్సాం నుంచి మెనీ న్యూ స్టేట్స్ అనేవి కార్వ్ అవుట్ అయ్యి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది, బయటకు వచ్చి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. సపోజ్ 1963, 1963లో, సో ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీలో ముఖ్యంగా నాగాలాండ్ లో ఇన్సర్జెన్సీ అనేది చాలా చాలా ఎక్కువ. సో నాగాలాండ్ పీపుల్ కి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం, దాని డెవలప్మెంట్ కి పాల్పడడం వల్ల దిస్ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో, దిస్ అప్రైజింగ్స్ ఏవైతే ఉన్నాయో, వైలెన్స్ ఏదైతే ఉంటుందో అది కంట్రోల్ చేయొచ్చు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచించింది. సో అప్పుడు 1963లో అస్సాంలో భాగంగా ఉన్నటువంటి నాగా హిల్స్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెపరేట్ చేసి నాగాలాండ్ అనేటటువంటి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందండి. 1972లో చూడండి, మొత్తం 4 స్టేట్స్ అనే అయినాయమ్మ, అస్సాం నుంచి కార్వౌట్ అయినాయి అన్న సెపరేట్ స్టేట్స్ గా ఏర్పడ్డాయి. 1972లో చూడండి, యునైటెడ్ ఖాసీ అండ్ జైంతియా హిల్స్ అండ్ గారో హిల్స్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అది దిస్ పర్టికులర్ థింగ్, ఇది మేఘాలయగా ఏర్పడడం అనేది జరిగింది. అస్సాంలో ముందు భాగంగా ఉన్నటువంటి ఆ జిల్లా మేఘాలయ అనేటటువంటి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది 1972. అదే 1972లో లుషాయ్ హిల్స్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ అస్సాం ఏదైతే ఉంటుందో, అస్సాంలో ఉన్నటువంటి లుషాయ్ హిల్స్ డిస్ట్రిక్ట్, దిస్ పర్టికులర్ డిస్ట్రిక్ట్, అది మిజోరాం అనేటటువంటి యూనియన్ టెరిటరీగా కేంద్రపాలిత ప్రాంతంగా 1972లో ఏర్పడితే 1986లో మిజోరాంకి స్టేట్ హుడ్, రాష్ట్ర హోదా అనేది రావడం అనేది జరిగింది. మిజోరాం అనేది ప్రత్యేక రాష్ట్రం అయింది 1986లో. అదే 1986లో అప్పటి అస్సాంలో భాగంగా ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ ఫ్రాంటైర్ ఏజెన్సీ, ఒకప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ని నార్త్ ఈస్ట్ ఫ్రాంటైర్ ఏజెన్సీ అని పిలిచేవాళ్ళు నాన్న, అది ఎలా ఏర్పడింది, అరుణాచల్ ప్రదేశ్ గా ఏర్పడడం అనేది జరిగింది. సో అస్సాం అనేటటువంటి ఒక ఉమ్మడి రాష్ట్రం నుంచి దీస్ 4 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కార్వ్ అవుట్ అవ్వడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అస్సాంతో ఈ అస్సాంకి 4తో కూడా బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఎందుకు, అస్సాం నుంచి బయటకు వచ్చినాయి కదా, సో అందుకే టెరిటోరియల్ డిస్ప్యూట్స్ అనేవి ఆటోమేటిక్ గా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ లాంగ్ పెండింగ్ డిస్ప్యూట్స్ అండి, స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నాయి. అండ్ ద మోస్ట్ సివియర్ అండ్ ఇంపార్టెంట్ డిస్ప్యూట్ ఏంటి అంటే మన తాలూకా అస్సాంకి అండ్ నాగాలాండ్కి అండ్ అస్సాంకి అరుణాచల్ ప్రదేశ్కి ఉన్నటువంటి డిస్ప్యూట్ చాలా చాలా పెద్దవి. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకునే అస్సాం మిజోరాం డిస్ప్యూట్ పెద్ద సివియర్ ఏం కాదు, బట్ ఈ మధ్య లాస్ట్ ఇయర్ నుంచి కొద్దిగా క్లాషెస్ అనేవి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో చూద్దాం ఏంటి అస్సాంకి మిజోరాంకి మధ్య డిస్ప్యూట్ చూద్దాం, జాగ్రత్తగా వినండి. సో చూడండి, సో అస్సాంకి మిజోరాంకి మధ్య ఉన్నటువంటి బార్డర్ ఎంత లెంత్ అంటే 164 కిలోమీటర్స్ బార్డర్ ఉండడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, ఇదిగోండి దిస్ పర్టికులర్ రెడ్ గా నేను పెట్టినటువంటి బార్డర్ ఏదైతే ఉంటుందో అది 164 కిలోమీటర్స్. సో మధ్యలో బార్డర్ సరిగ్గా మధ్యలో ఉండేటటువంటి వ్యాలీ ఏంటి అంటే బరాక్ వ్యాలీ, దీని గురించే మొత్తం డిస్ప్యూట్. సో ఈ బరాక్ వ్యాలీలో కంటెస్టెడ్ ఏరియా ఏది అంటే అస్సాం నాది అని
దేన్ని అంటుంది, అండ్ మిజోరాం అదే ప్రాంతాన్ని నాది అంటుంది. ఏంటది అంటే సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్. సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ బరాక్ వ్యాలీ. సో సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ నాది అని అస్సాం అంటుంది, అదే సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ లేదు లేదు నాది అని చెప్పి మిజోరాం అంటుంది. బట్ మన తాలూకా మ్యాప్స్ లో, గవర్నమెంట్ రికగ్నైజ్ చేసినటువంటి మ్యాప్స్ లో దిస్ పర్టికులర్ సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ అనేది అస్సాంకి చెందినటువంటిది అని రాస్తుంది. ఎందుకు, వాట్ ఈస్ ద డిస్ప్యూట్ ఎగ్జాక్ట్లీ మనం మాట్లాడుకుందాం. సో ఈ డిస్ప్యూట్ అనేది ఇప్పటిది కాదు, చాలా చాలా పాతది అని మనం నేర్చుకున్నాము. ఎప్పటిది, కొలోనియల్ ఎరా, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించేటప్పటి నుంచి ఈ డిస్ప్యూట్ అనేది ఉంది. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ తాలూకా అడ్మినిస్ట్రేటివ్ నీడ్స్ కోసం, వాళ్ళ తాలూకా పరిపాలన సౌలభ్యం కోసం దీస్ ఇన్నర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిమార్కేట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు సరిగ్గా డిమార్కేట్ చేశారా అంటే లేదు. సో బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం ఏం తెచ్చుకున్నాం, బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ని తెచ్చుకున్నాం, అక్కడ ఆర్కిటెక్చర్ని తెచ్చుకున్నాం, వెస్ట్రన్ కల్చర్ని మనం పుణికిపుచ్చుకున్నాం, అడాప్ట్ చేసుకున్నాం కదా, వారసత్వంగా తీసుకున్నాం. అండ్ బ్రిటిష్ వాళ్ళు మనం మెత్తి మీద నిద్దునటువంటి డిస్ప్యూట్స్, ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం మరి తప్పకుండా మన నెత్తి మీద తీసుకోవాలి కదా, అదే ప్రాబ్లం అనమాట. చూడండి, బోత్ స్టేట్స్ కంటిన్యూ టు హ్యావ్ ఎ డిఫరింగ్ పర్సెప్షన్ ఆఫ్ ద బార్డర్. సో అస్సాంకి అండ్ మిజోరాంకి డిఫరెంట్ పర్సెప్షన్ అనేది ఉంది. బార్డర్, ఇది బార్డర్ కాదు అని అస్సాం అంటుంది, లేదా ఇది బార్డర్ కాదు అని మిజోరాం అంటుంది. ఇద్దరి మధ్య ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉండడం అనేది జరిగింది. చూడండి, మిజోరాం వాజ్ గ్రాంటెడ్ స్టేట్ హుడ్ ఇన్ 1987. ఏం చెప్పాం, 1972లో 1972లో మిజోరాంకి కేంద్ర పాలిత ప్రాంత హోదా వస్తుంది, యూనియన్ టెరిటరీ అవుతుంది. అండ్ 1987లో సెపరేట్ స్టేట్ హుడ్ అనేది దానికి రావడం అనేది జరుగుతుంది బై స్టేట్ ఆఫ్ మిజోరాం యాక్ట్ ఆఫ్ 1986, ఈ చట్టం ప్రకారం. అయితే అప్పుడు బార్డర్ డిమార్కేట్ చేసేటప్పుడు ఇక్కడ టూ యాక్ట్స్ వర్ ఇన్ క్వశ్చన్, టూ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ వర్ ఇన్ క్వశ్చన్. మొదటిది ఏంటి అంటే లుషాయ్ హిల్స్ నోటిఫికేషన్ ఆఫ్ 1875, 1875లో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో మన బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ యొక్క ఈస్టర్న్ ఫ్రాంటైర్ అంటే ఈ ప్రాంతం, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, దీని తాలూకా రెగ్యులేషన్ కోసం, దీని బౌండరీస్ డిమార్కేట్ చేయడం కోసం, అడ్మినిస్ట్రేటివ్ నీడ్స్ సాటిస్ఫై చేయడం కోసం ఒక యాక్ట్ తీసుకొస్తుంది. ఏంటది, బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటైర్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1873, 1873లో తీసుకొస్తారు. ఈ యాక్ట్ ప్రకారం ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఆ నోటిఫికేషన్ ఏంటంటే లుషాయ్ హిల్స్ నోటిఫికేషన్ ఆఫ్ 1875. 2 ఏళ్ల తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది ఇది చేస్తారు, బౌండరీస్ డిమార్కేట్ చేస్తూ. ఇదేం చెప్తుంది, ఇట్ సెపరేటెడ్ లుషాయ్ హిల్స్ ఫ్రమ్ ద ప్లెయిన్స్ ఆఫ్ కచార్. లుషాయ్ హిల్స్ అంటే ఏం చెప్పుకున్నాం, ఒకప్పుడు మిజోరాం యొక్క పేరు. సో మిజోరాం was a part of Assam, once a part of Assam as with the name Lushai Hills. Lushai Hills district ని మిజోరాం గా మార్చడం అనేది జరిగింది. కచార్ అనేటటువంటి ప్లేస్ ఎక్కడ ఉంది, అస్సాంలో ఉండడం అనేది జరిగింది. అస్సాం అండ్ దాంతోపాటు మిజోరాంకి మధ్య ఉన్నటువంటి బార్డర్ డిస్ట్రిక్ట్ అండి. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ కచార్ ప్లెయిన్స్ అంటాము, ఇట్ ఈస్ ఎ ప్లెయిన్ ఏరియా. అర్థమైందా, ఈ ప్రాంతం కచార్. సో కచార్ ని అండ్ దాంతో పాటు ఇది లుషాయ్ హిల్స్, ఈ రెండింటిని వేరు చేయడం అనేది జరిగింది. లుషాయ్ హిల్స్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ కచార్ హిల్స్ అని నోటిఫికేషన్ లో చెప్పారు. తర్వాత 1933లో ఇంకొక ఇదనేది తీసుకురావడం అనేది జరిగింది, ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏంటది, మణిపూర్ అండ్ లుషాయ్ హిల్స్ బౌండరీ. మణిపూర్ కి లుషాయ్ హిల్స్ కి మధ్య బౌండరీ ఏదైతే ఉంటుందో దీని డిమార్కేషన్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో ఏం చెప్తున్నారు, దిస్ పర్టికులర్ కంటెస్టెడ్ ఏరియా సింగ్లా రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో, లుషాయ్ హిల్స్ వేరైనప్పటికీ లుషాయ్ హిల్స్ లో మిజోరాం భాగం అనుకుంటున్నటువంటి సింగ్లా రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ కచార్ ప్లెయిన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో మిజోరాం ఏమంటుంది, దీనికి సపోర్ట్ చేస్తుంది. సో విత్ రెస్పెక్ట్ టు లుషాయ్ హిల్స్ నోటిఫికేషన్ ఆఫ్ 1875 ప్రకారం బార్డర్ డిమార్కేషన్ జరగాలి, అప్పుడు దిస్ పర్టికులర్ సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ అనేది మాదవుతుంది అంటది. అండ్ మన తాలూకా ఇదేముంటుంది, అస్సాం ఏముంటుంది, 1933 ప్రకారం దిస్ పర్టికులర్ సింగ్లా రిజర్వ్ ఫారెస్ట్ అనేది కచార్ ప్లెయిన్స్ లో భాగం అని చెప్పారు కదా, అంటే మా అస్సాంలో భాగం అని చెప్పారు కదా, ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్ లుషాయ్ హిల్స్ లో పార్ట్ కాదని చెప్పారు కదా, సో అందుకోసం అని చెప్పి సింగ్లా రిజర్వ్ ఫారెస్ట్ అనేది మాదవ్వాలి అని అస్సాం అంటుంది. దిస్ ఈస్ ద మేజర్ పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. అర్థమైందా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, so what is the point of conflict? Mizoram believes the boundary should be demarcated on the basis of 1875 notification. Lushai Hills notification of 1875 ప్రకారం బౌండరీ డిమార్కేషన్ అనే చేయాలి. ఎందుకు అంటే అది దేని నుంచి తీసుకురాబడింది, అప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి, బ్రిటిష్ గవర్నమెంట్ చేసినటువంటి ఒక చట్టం ప్రకారం, బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1873 ప్రకారం చేయబడడం అనేది జరిగింది కదా, సో దాన్ని కన్సిడర్ చేయాలి అని చెప్తున్నారు.
బట్ మన తాలూకా అస్సాం వాళ్ళు ఏం చేయమంటున్నారు, 1933 నోటిఫికేషన్ ప్రకారం డిమార్కేషన్ చేయాలి. మణిపూర్ అండ్ లుషా హిల్స్ నోటిఫికేషన్ ఆఫ్ 1933 ప్రకారం డిమార్కేషన్ చేయాలి. ఇదేం చెప్తుంది ఈ నోటిఫికేషన్, దిస్ పర్టికులర్ సింగ్లా రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అస్సాం అని చెప్పి చెప్తుంది అన్నమాట. కచార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం అని చెప్పి చెప్తుంది. సో ఇది మేజర్ పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. సో మిజోరాం వాళ్ళు ఎందుకు ఈ 93 నోటిఫికేషన్ డినై చేస్తున్నారు, దిస్ పర్టికులర్ 1933 నోటిఫికేషన్ was issued without consulting మిజో సొసైటీ. అప్పటి మిజో సొసైటీలో ఉండేటటువంటి లీడర్స్ ని కన్సల్ట్ చేయకుండా, వాళ్ళు ఎటువంటి సంప్రదింపులు చేయకుండా 1933 డిమార్కేషన్ అనేది చేశారు. అర్థమైందా? సో ఆ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. సో అందుకోసం అని చెప్పి మేము 1933 నోటిఫికేషన్ ని మేము రికగ్నైజ్ చేయట్లేదు, ప్లీజ్ డిమార్కేట్ ద బౌండరీస్ త్రూ లుషా హిల్స్ నోటిఫికేషన్ ఆఫ్ 1875 అని మన మిజోరాం అంటుంది. సో అర్థమైందా గొడవ? సో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి కన్ఫ్యూజన్ ఏదైతే ఉంటుందో దాని వల్ల మొత్తం గొడవ. సో చాలా మంది పోలీసులు 6 ప్రాణాలు కోల్పోయారు. లాస్ట్ ఇయర్ చాలా మంది ఇంజూర్ అయ్యారు. హట్స్ అండ్ స్మాల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నిప్పంటించడం కూడా జరిగింది, అగ్నికి ఆహుతవ్వడం కూడా అవి జరిగిందమ్మ. సో ఓవర్ ద ఇయర్స్ చాలా చాలా టర్మాయిల్, చాలా గందరగోళం, కేయోస్ ని మన బార్డర్ ఏరియాస్ లో, బార్డర్ రీజియన్స్ లో కలగజేయడం అనేది జరుగుతుంది దిస్ పర్టికులర్ డిస్ప్యూట్. రైట్, నెక్స్ట్ చూడండి అన్న. సో లాస్ట్ ఇయర్ మరి అక్టోబర్ 2020లో ఏం జరిగింది, అక్టోబర్ 2020లో ఏం జరిగింది, రెసిడెంట్స్ ఆఫ్ లైలాపూర్ విలేజ్ ఇన్ అస్సాంస్ కచార్ డిస్ట్రిక్ట్స్ క్లాస్డ్ విత్ ద రెసిడెంట్స్ ఆఫ్ లొకాలిటీస్ నియర్ వైరంటే ఇన్ మిజోరామ్స్ కొలాసిబ్ డిస్ట్రిక్ట్. సో అస్సాంలో ఉన్నటువంటి లైలాపూర్ అనేటటువంటి విలేజ్ లో, అంటే అస్సాంలో కచార్ డిస్ట్రిక్ట్ ఉంటుందని చెప్పామా, ఇదిగోండి ఇది కచార్ డిస్ట్రిక్ట్ అనమాట. ఇట్ షేర్స్ బార్డర్ విత్ మిజోరాం. కచార్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉంటుందో అది లైలాపూర్ అనేటటువంటి విలేజ్. ఆ విలేజ్ లో ఉండేటటువంటి పీపుల్ కి అండ్ దాంతో పాటు మిజోరాంలోని కొలాసిబ్, ఇదిగోండి ఇది కొలాసిబ్, ఇట్ షేర్స్ బార్డర్ విత్ కచార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం. ఇక్కడ ఉండేటటువంటి ఇదేంటి అంటే వైరంటే అనేటటువంటి ఒక విలేజ్ అండి. సో ఈ రెండు విలేజెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది చెలరేగడం అనేది జరిగింది. సో డేస్ బిఫోర్ దిస్ కాన్ఫ్లిక్ట్ అక్టోబర్ 9th లో కూడా వైలెన్స్ అనేది దవ్వడం అనేది జరిగింది. ఎక్కడ, కరీంగంజ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం, అస్సాంలో ఉండేటటువంటి కరీంగంజ్, ఇదిగోండి ఇది అస్సాంలో ఉన్నటువంటి కరీంగంజ్ అనమాట. సో అక్కడ ఆ పీపుల్ కి అండ్ దాంతో పాటు ఇది మిజోరాంలో ఉన్నటువంటి మామిత్ పీపుల్, చూడండి మామిత్ డిస్ట్రిక్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య కూడా కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయింది, వాళ్ళ మధ్య కూడా కాన్ఫ్లిక్ట్ అనేది జరిగింది. On October 9th, a farm hut and a betel hut plantation belonging to two Mizoram residents were set on fire. So October 9th ఏం జరిగింది అప్పుడు, సో పూరి గుడిసెలు ఏవైతే ఉన్నాయి, పూరి గుడిసెలు, చిన్న చిన్న షాప్స్ ఏవైతే ఉన్నాయి, మిజోరాం పీపుల్ సంబంధించిన చిన్న చిన్న షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నిప్పంటించడం అనేది జరిగింది. దో ఇది ఒరిజినల్ మ్యాప్స్ లోని గట్రా గవర్నమెంట్ ఎలా రికగ్నైజ్ చేస్తుంది అంటే దిస్ పర్టికులర్ సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అస్సాం అయినప్పటికీ అక్కడ ఉండేటటువంటి రెసిడెంట్స్ ఎవరు అంటే మిజోరాం పీపుల్ అండి. మిజోరాం పీపుల్ అక్కడ ల్యాండ్స్ ని కల్టివేట్ చేయడం అనేది జరుగుతుంది, అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు అనేవి చేస్తుంది. సో ఇప్పుడు అస్సాం పీపుల్ ఏం చేద్దాం అనుకున్నారు, తిరిగి దాన్ని ఆక్రమించుకుందాం, ఎందుకంటే దట్ పర్టికులర్ ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అస్సాం కదా రికార్డ్స్ లో. సో అస్సాం పీపుల్ ఏమనుకుంటున్నారు, అక్కడ వాళ్ళు ఉండకూడదని చెప్పి వాళ్ళని తరిమేయాలని చూస్తున్నారు మిజోరాం వాళ్ళని. In the second incident in Kachar, some people from Lailapur had pelted Mizoram police personnel and Mizoram residents with stones. సో మనకి ఏం జరిగింది, కచార్ డిస్ట్రిక్ట్ లో ఉండే, అస్సాంలో ఉండేటటువంటి కచార్ డిస్ట్రిక్ట్ లో ఉండేటటువంటి కొంతమంది ప్రజలు ఏం చేశారు, మిజోరాం ప్రజల మీద, మిజోరాం పోలీసుల మీద స్టోన్ పెల్టింగ్ అనేది చేశారు, రాళ్ళు విసరడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ దట్ వర్ హ్యాపెండ్ ఇన్ అక్టోబర్ 2020. అందుకే ఈ ఘర్షణలు అనేవి ఇంకాస్త సివియర్ అవ్వడం అనేది జరిగింది. అస్సాంకి మిగిలిన స్టేట్స్ తో విచ్ వర్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ అస్సాం, దట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్ కానీ, నాగాలాండ్ కానీ, మేఘాలయ ఏదైతే ఉంటుందో మేఘాలయ, వీటితో ఉండేటటువంటి డిస్ప్యూట్స్ తో పోలిస్తే మిజోరాం డిస్ప్యూట్ అనేది అంత పెద్ద వైలెంట్ డిస్ప్యూట్ ఏం కాదు. బట్ కానీ ఎందుకు ఇంత సివియర్ గా చెలరేగింది అంటే దీస్ ఇన్సిడెంట్స్ వలన. అర్థమైందా నాన్న? నెక్స్ట్ చూడండి అమ్మా. మరి వాట్ లెడ్ టు ద వైలెన్స్ అండ్ క్లాషెస్, ఎందుకు ఈ వైలెన్స్, ఈ క్లాషెస్ అనేవి జరుగుతున్నాయి? మొదట డిఫరెంట్ పర్సెప్షన్ ఆన్ బార్డర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అని. మిజోరాం ఏమని చెప్తుంది,
నోటిఫికేషన్ ఆఫ్ లుషాయ్ హిల్స్ నోటిఫికేషన్ ఆఫ్ 1875 మీరు కన్సిడర్ చేయండి అంటుంది. బట్ అస్సాం ఏముంటుంది 1933 నోటిఫికేషన్ కన్సిడర్ చేస్తున్నాము అంటుంది. సో దిస్ ఈస్ ద మేజర్ పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ సెకండ్ ఏంటి, ద ల్యాండ్ క్లైమ్డ్ బై అస్సాం హ్యాస్ బీన్ కల్టివేటెడ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ బై ద మిజోరాం పీపుల్. సో అస్సాం ఏదైతే సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే క్లైమ్ చేస్తుందో అక్కడ ఎక్కువగా మిజోరాం పీపుల్ వ్యవసాయం అనేది చేస్తున్నారు, చిన్న చిన్న వ్యాపారాలు అనేవి చేసుకుంటున్నారు. ఒక్కసారిగా వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాల నుంచి వాళ్ళని తరిమి కొడితే వాళ్ళ కోపం వస్తుంది కదా. సో అందుకు ఇది ఒక పీపుల్ మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఒక ఇంటర్స్టేట్ డిస్ప్యూట్ గా మారడం అనేది జరిగింది. అండ్ ఇంటర్స్టేట్ డిస్ప్యూట్ అనేది పీపుల్ మధ్య క్లాషెస్ కి కారణం అవ్వడం అనేది జరిగింది. Although the contested land was historically cultivated by Mizoram residents, on paper it fell in the Singlak Forest Reserve, that is under Karimganj jurisdiction. So ఏం చెప్పుకున్నాము, సో ఆల్దో మిజోరాం రెసిడెంట్స్ దాన్ని కల్టివేట్ చేసుకుంటున్నప్పటికీ దిస్ పర్టిక్యులర్ సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో అది ఆన్ పేపర్, సో రికార్డ్స్ ప్రకారం దేనికి చెందుతుంది, దేని అండర్లోకి వస్తుంది, అస్సాంలోకి చెందినటువంటి కరీంగంజ్ జ్యూరిస్డిక్షన్, కరీంగంజ్ డిస్ట్రిక్ట్ పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా. సో అందుకు కరీంగంజ్ పీపుల్, కచార్ పీపుల్ ఏం చేస్తున్నారు, సో మా ల్యాండ్స్ మాకు కావాలని చెప్పి అనుకుంటారు. బకార్ వ్యాలీలో ఉండేటటువంటి దిస్ పర్టికులర్ టెరిటోరీస్ ఏవైతే ఉన్నాయో తిరిగి తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. అది కాన్ఫ్లిక్ట్ కారణమైంది. దాంతోపాటు ఇల్లీగల్ బంగ్లాదేశీస్ కూడా ఒక ప్రాబ్లం. ఏం చెప్తారు అంటే ఆ ల్యాండ్ ఇన్హాబిట్ చేస్తున్నటువంటి పీపుల్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ టైంలో అంటే 1971 నుంచి 1975 టైంలో ఇల్లీగల్ గా బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వచ్చినటువంటి పీపుల్. అర్థమైందా, వాళ్ళు భారతదేశంలోకి అడుగు పెట్టడం అనేది జరిగింది. బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి వాళ్ళు ఇల్లీగల్ బంగ్లాదేశీస్ అక్కడికి వచ్చి వాళ్ళ డెల్లింగ్స్ గట్రా ఏర్పాటు చేసుకోవడం వల్ల, గుడిసెలు గట్రా నిర్మించుకోవడం వల్ల మా లోకల్ పీపుల్ భారతదేశానికి, భారత సంతతికి చెందినటువంటి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. అర్థమైందా, దీన్ని మనం రెఫ్యూజీ క్రైసిస్ కింద కూడా చూడాలి అని చెప్పి దిస్ పర్టికులర్ మిజో సివిల్ సొసైటీ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ టాపిక్. కంప్లీట్ గా డీటెయిల్డ్ గా మీకు ఈ టాపిక్ అనేది అర్థమైందనే అనుకుంటున్నాను. సో మరి ఇప్పుడు న్యూస్ లో ఏమొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దామా, వినండి. ఏం లేదన్న, బోత్ అస్సాం అండ్ మిజోరాం గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో దే హావ్ డిసైడెడ్ టు ఇంక్రీజ్ ద ఫెన్సింగ్ అలాంగ్ దేర్ ఇంటర్ స్టేట్ బార్డర్స్ లో ఏవైతే పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ గా ఉన్నాయో, ఏవైతే పాయింట్ ఆఫ్ కన్సర్న్ గా ఉన్నాయో అక్కడ ఫెన్సింగ్ అనేది పెంచాలని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. అదే ఎందుకంటే 5 అస్సాం పోలీస్ మెన్, ఒక సివిలియన్ మొన్న చనిపోయారని చెప్పుకున్నాం కదా, మనకి 6 చనిపోయారని చెప్పుకున్నాం కదా. ఇంకొకసారి ఇలాంటివి తలెత్తకుండా 2 స్టేట్స్ మధ్య కార్డియల్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయడం చాలా అవసరం అని చెప్పి ఇద్దరు సీఎంస్ మీట్ అవ్వడం అనేది, మీట్ అయ్యి ఈ డిస్ప్యూట్స్ ను రిజాల్వ్ చేయాలని చెప్పి మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే చూసారు ఎంత ఈజీగా అయిపోతుందో న్యూస్ లోకి వచ్చింది. సో బ్యాక్గ్రౌండ్ మీరు ఎంత ఎక్కువ బ్యాక్గ్రౌండ్ అనేది నేర్చుకుంటే రేపు పొద్దున్న న్యూస్ పేపర్లో వచ్చిన ప్రతి ఆర్టికల్ కూడా ఇది మొన్నే సార్ చెప్పారు, అది మొన్నే సార్ చెప్పారని మీరే చదువుకుంటారు. అర్థమైందా. సో పర్ఫెక్ట్ గా ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, బ్రింగ్ ఇన్ 3 rate జిఎస్టీ స్ట్రక్చర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3, ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఏం లేదు, సింపుల్ ఆర్టికల్. మనం జిఎస్టీ గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం. జిఎస్టీ అంటే ఏంటి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. మీ అందరికీ తెలుసు ఏంటి. సో ఇఫ్ యూ డివైడ్ టాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా బ్రాడ్లీ, మనకి 2 టాక్సేషన్ సిస్టమ్స్ కనిపిస్తాయి. ఒకటి డైరెక్ట్ ట్యాక్సెస్, రెండవది ఏంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ద ట్యాక్సెస్ లెవీడ్ ఆర్ ఇంపోజ్డ్ ఆన్ అవర్ ఇన్కమ్ ఆర్ అసెట్స్ ను డైరెక్ట్ గా వేసేటటువంటి పన్నులు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ దేని మీద వేస్తారు, మనం వాడేటటువంటి వస్తువులు, గూడ్స్ అండ్ దాంతోపాటు సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే మన వినిమయం, మన కన్సంప్షన్, మనం గూడ్స్ ని మనం కన్జ్యూమ్ చేస్తే గూడ్స్, సర్వీసెస్ ని కన్జ్యూమ్ చేస్తే సర్వీసెస్, కన్సంప్షన్ మీద వేయడం అనేది జరుగుతుంది. సపోజ్ గూడ్స్, ఇప్పుడు మనం వాడేటటువంటి సబ్బులు, షాంపూలు, నూనెలు, వీటన్నిటి మీద వేసేటటువంటి ట్యాక్స్ గూడ్స్ మీద వేసే ట్యాక్స్. సర్వీసెస్, ఐఎమ్ గివింగ్ యూ సర్వీసెస్, ఐఎమ్ గివింగ్ యూ టీచింగ్ సర్వీసెస్. రైట్. సో మీరు ఒకవేళ మన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినప్పుడు ఎంతో కొంత పే చేస్తారు కదా, దాని మీద గవర్నమెంట్ వేసేటటువంటి పన్ను ఏదైతే ఉంటుందో దాన్ని సర్వీసెస్ ట్యాక్స్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద వేసేటటువంటి ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్.
సో 2017లో 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చినటువంటి జిఎస్టీ రాకముందు 2017కి ముందు సింపుల్గా చెప్పాలి అంటే సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి చాలా ఉన్నాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే 15కు పైగా ఉండడం అనేది జరిగింది. సో ఏం చేసింది గవర్నమెంట్, ఈ మొత్తం అన్నింటినీ కలిపి సింగిల్ ట్యాక్స్ గా మార్చడం అనేది జరిగింది ఆఫ్టర్ జిఎస్టీ ఏదైతే ఉంటుందో జిఎస్టీ రిగైన్ తీసుకొచ్చిన తర్వాత. సో దెర్ ఇస్ ఓన్లీ వన్ ఇండైరెక్ట్ ట్యాక్స్, దట్ ఈస్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పారు. సో జిఎస్టీ దేని మీద ఇంపోజ్ చేస్తారు, ఇండైరెక్ట్ ట్యాక్స్ దేని మీద ఇంపోజ్ చేస్తారు, గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఇంపోజ్ చేస్తారు. అండ్ దాంతోపాటు కన్జంప్షన్, వినిమయం మీద ఇంపోజ్ చేస్తారు కదా. సో జిఎస్టీ కూడా కన్జంప్షన్ మీద వినిమయం ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ నో అబౌట్ జిఎస్టీ. అయితే జిఎస్టీ అనేటటువంటిది సింగిల్ ట్యాక్స్ అంటే సింగిల్ ట్యాక్స్ రేట్ అనేది ఉంటుందా అంటే ఉండదు. స్లాబ్స్ అనేవి ఉంటాయి. 5% స్లాబ్ అనేది ఉంటుంది, 12% స్లాబ్ అనేది ఉంటుంది, 18% స్లాబ్ అనేది ఉంటుంది, అండ్ 28% స్లాబ్ ఏదైతే ఉంటుందో 28% స్లాబ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు పిక్చర్లో కనిపిస్తుందనే అనుకుంటున్నాను. ఇదిగోండి, దిస్ ఇస్ కరెంట్ జిఎస్టీ రేట్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అలా ఉంటుంది. అంటే మొన్నటి వరకు టెక్స్టైల్స్ మీద 5% మాత్రమే ట్యాక్స్ అనేది ఉండేది. సో మొన్నే మనం మాట్లాడుకున్నాం 12%కి పెంచబోతున్నారు. దేన్ని, ఈ 5%ని 12%కి పెంచబోతున్నారు. అంటే 12% స్లాబ్లోకి తీసుకొస్తున్నారు రేట్లోకి. సో 18% ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, సర్వీసెస్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దాని మీద 18%. అంటే మీరు ఒక 50,000 రూపాయలు మీరు ఒకవేళ ఇది కడితే, అంటే మన యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయినప్పుడు మీరు డబ్బులు కడితే అందులో సుమారు 9,000 వరకు గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. 18% తప్పకుండా ట్యాక్స్ అనేది కట్టాల్సి వస్తుంది. అర్థమైందా? సో 18% స్లాబ్ అన్నమాట. సో 28% స్లాబ్ ఎవరికి ఉంటుంది, ఓన్లీ సిన్ గూడ్స్ ఏవైతే ఉన్నాయి, డీమెరిట్ గూడ్స్, ఆల్కహాల్, సిగరెట్స్, వీటన్నింటి మీద 28% ఇదేదైతే ఉంటుందో పన్ను ఏదైతే ఉంటుందో అది పడ్డం అనేది జరుగుతుంది. సో సెకండ్ చూడండి ఇక్కడ. సో ఇప్పుడు న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది అంటే గవర్నమెంట్ కెన్ రేషనలైజ్ జిఎస్టీ రేట్ స్ట్రక్చర్ వితౌట్ లూజింగ్ రెవెన్యూస్ బై రీజిగింగ్ ద ఫోర్త్ మేజర్ రేట్స్ ఆఫ్ 5%, 12%, 18%, 28% విత్ 3 రేట్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ 18, 15, 30 అని చెప్పి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫినాన్స్ అండ్ పాలసీ వాళ్ళు ఒక స్టడీ ద్వారా చెప్పడం అనేది జరిగింది. అంటే ఏం చెప్పారు అంటే దిస్ పర్టికులర్ రేట్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనం మాట్లాడినటువంటి రేటింగ్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అంటే ఇది, దీని బదులు వేరే రేట్ స్ట్రక్చర్ కూడా గవర్నమెంట్ మార్చొచ్చు. మార్చడం ద్వారా గవర్నమెంట్ ఎటువంటి రెవెన్యూ లూజ్ అవ్వదు అని చెప్పారండి. పాసిబుల్ రెవెన్యూ న్యూట్రల్ రేట్స్ చూడండి, 5%, 5% ఉండి కూడా 8% చేయొచ్చు. ఈ 12 and 18% ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కంబైన్ చేసి 15%కి తీసుకురావచ్చు. అండ్ 28% ఏదైతే ఉంటుందో 30%కి తీసుకురావచ్చు. సో ఇలా రీస్ట్రక్చర్ చేయొచ్చు అనే విధంగా మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగిందమ్మా. సో రీసెంట్గా ఫినాన్స్ మినిస్ట్రీ అనేది ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. జిఎస్టీ కౌన్సిల్ జిఎస్టీ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో జిఎస్టీ కౌన్సిల్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి ఒక పని ఇచ్చిందండి. ఏంటి పని అంటే రెవెన్యూస్, గవర్నమెంట్ రెవెన్యూస్ జిఎస్టీ ద్వారా ఇంప్రూవ్ చేయాలంటే, గవర్నమెంట్ రెవెన్యూస్ని పెంచాలి అంటే ఎటువంటి రేషనలైజ్ చేయాలి అంటే జిఎస్టీ రిగైమ్లో ఎటువంటి రిఫార్మ్స్ అనేవి తీసుకురావాలి అని చెప్పి ప్రశ్నించడం అనేది జరిగింది. అర్థమైందా? సో దానికి బదులిస్తూ దిస్ పర్టికులర్ ఎన్ఐపిఎఫ్పి ఏదైతే ఉంటుందో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫినాన్స్ పాలసీ ఏదైతే ఉంటుందో ది కేమ్ అప్ విత్ దిస్ పర్టికులర్ సజెషన్ అమ్మా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్యానెల్ సెటప్ ఫర్ కమ్యూనిటీ కిచెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి, గవర్నాన్స్ రిలేటెడ్ ఆర్టికల్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. రీసెంట్గా సుప్రీంకోర్టుకు ఒక పిటిషన్ వచ్చింది. ఏం పిటిషన్? ఏ పిటిషన్ ఆన్ స్టార్వేషన్ డెత్స్. దేశంలో ఆకలితో చాలా మంది చనిపోతున్నారు. We boast about the most rapidly developing nation. We boast about the democracy, we boast about liberty, we boast about freedom and all. కానీ తినడానికి జనాలకి సరైనటువంటి తిండి కూడా పెట్టలేనటువంటి భారతదేశం మనది అని చెప్పి మనం బయటకు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. చాలా మంది ఆకలి చావులు చూస్తున్నారు, చాలా మంది చనిపోతున్నారు. మనం డిఫరెంట్ కంట్రీస్తో ఇప్పుడు రష్యాతో S-400 ఏవైతే ఉన్నాయో ఆ డీల్స్ అనేవి చేసుకున్నాము. అండ్ యుఎస్తో చాలా డిఫెన్స్ డీల్స్లోకి వెళ్తున్నాము. అండ్ డిఫరెంట్ కంట్రీస్తో డిఫెన్స్ డీల్స్, డిఫెన్స్ సెక్టార్లో మనం ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది.
సో తూటాలు ఏవైతే ఉన్నాయో పగలు ప్రతీకారాలు తీరుస్తాయి కానీ ఆకళ్ళు అనేవి తీరుస్తాయా? తూటాలు అనేవి పగలు ప్రతీకారాలు తీరుస్తాయి కానీ మైగ్రెంట్ పీపుల్ యొక్క క్రైసిస్ అనేది దూరం చేస్తుందా? తూటాలు అనేవి పగలు ప్రతీకారాలు తీరుస్తాయి కానీ రాగద్వేషాలు విద్వేషాలను తీర్చుకోవడానికి ఉపయోగపడతాయి కానీ ఒక ఆడవాళ్ళ పరిస్థితి కానీ లేకపోతే ఒక పేదవాళ్ళ తాలూకా బతికి ఏదైతే ఉంటుందో దాన్ని ఏమైనా ఉద్ధరిస్తాయా? దాన్ని ఏమైనా మారుస్తాయా? చనిపోయినటువంటి రైతుల్ని మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రాణాలతో తీసుకొస్తాయా అని చెప్పి చాలా మంది యాక్టివిస్ట్ రోడ్డుకి ఎక్కడంతో కొన్ని పిటిషన్స్ అనేవి సుప్రీంకోర్టులో మొదలైనవి. ఇంటి స్టార్వేషన్ డెత్స్ అనేవి భారతదేశంలో పెరుగుతున్నాయి. దానికి రాజ్యము స్టేట్ ఏదైతే ఉంటుందో ఎటువంటి యాక్షన్ తీసుకోదా మాస్టారు, మీరే స్టేట్కి రాజ్యం ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ కాస్త చివాట్లు పెట్టండి అని చెప్పి కొంతమంది వెళ్ళారండి. ఎక్కడికి వెళ్ళారు? సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఇట్ హ్యాస్ క్వశ్చన్ సెంటర్స్ కమిట్మెంట్ టు రన్ కమ్యూనిటీ కిచెన్స్. కమ్యూనిటీ కిచెన్స్ మీరు ఎందుకు ఏర్పాటు చేయట్లేదు అంటే 10 మందికి వంట పెట్టేటట్టు వండగలిగేటటువంటి శాలలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు ఏర్పాటు చేయలేదు? సపోజ్ అమ్మ క్యాంటీన్ కానీ మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రద్దు చేయక ముందు వరకు ఉన్నటువంటి ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ కానీ ఇలాంటివి మీరు ఎందుకు రన్ చేయట్లేదు? అండ్ ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ వెల్ఫేర్ స్టేట్ షుడ్ బి టు ప్రొవైడ్ ఫుడ్ టు పీపుల్ డైయింగ్ ఆఫ్ హంగర్. ఎవరైతే ఆకలితో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నం పెట్టడమే కదా ఒక సంక్షేమ రాజ్యం స్థాపించాలని అనుకున్నటువంటి ప్రభుత్వాల ముందున్నటువంటి మొదటి లక్ష్యం, మొదట రెస్పాన్సిబిలిటీ, మొదటి బాధ్యత ఏంటి? ప్రజల తాలూకు కడుపు నింపాలి. ఎవరు ఆకలితో బాధపడకుండా చూడడం అనేది కదా చేయాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు? వాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్ అని చెప్పి అడిగింది. అండ్ దానికి ఇంకొకటి ఏం చెప్పింది అంటే 3 వీక్ డెడ్ లైన్ ఇచ్చిందండి. ఎందుకంటే ఇండియాలో కమ్యూనిటీ కిచెన్స్ అనేవి ఏర్పాటు చేయగలిగేటటువంటి వైబిలిటీ ఏదైతే ఉంటుందో దాని గురించి ఒక కమిటీని ఏర్పాటు చేయండి. ఎలా ఏర్పాటు చేయొచ్చు ఈ కమ్యూనిటీ కిచెన్స్ అని చెప్పి 3 వారాల సమయం ఇస్తే సో గవర్నమెంట్ అనేది మొత్తానికి యూనియన్ ఫుడ్ మినిస్ట్రీ అనేది గ్రూప్ ఆఫ్ 8 స్టేట్ ఫుడ్ సెక్రటరీస్తో కలిపి ఒక ఇది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఒక కమిటీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఫర్ ఏ కమ్యూనిటీ కిచెన్స్ స్కీమ్ అండి. త్వరలో ఈ కమ్యూనిటీ కిచెన్ స్కీమ్ అనేది రావచ్చు. రీసెంట్గా COVID-19 లాక్డౌన్స్ అనేవి ఇట్ హ్యాస్ ఎక్స్పోజ్డ్ మెనీ వల్నరబిలిటీస్ ఇన్ అవర్ సిస్టమ్స్ అండి. పొలిటికల్ వల్నరబిలిటీస్, ఎకనామికల్ వల్నరబిలిటీస్, సోషల్ వల్నరబిలిటీస్ చాలా లేవనెత్తింది. అండ్ హంగర్ కూడా ఒకటి. చాలా మంది పిల్లలు, ఆడవాళ్ళు కూడా తినలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా కనిపించేటటువంటి హంగర్ ఒకటైతే హిడెన్ హంగర్ ఒకవైపు ఉండడం అనేది ఏంటంటే కంచం నిండుతున్న సరైనటువంటి న్యూట్రిషన్స్ అనేవి అందట్లేదు. వాళ్ళ కడుపు నిండుతున్న పోషక విలువలు వాళ్ళకి సరిగ్గా అందనటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల నుంచి తప్పకుండా కాపాడాలి. రైట్, ప్రజల్ని కాపాడాలి, ఆకలి చావులు అనేది తగ్గించాలి అంటే ప్రభుత్వమే రంగంలోకి దిగాలని సుప్రీంకోర్టు చెప్పడంతో మొత్తానికి ఒక కమిటీ అనేది ఫుడ్ మినిస్ట్రీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే సేస్ ఉమెన్ అవుట్ నెంబర్ మెన్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. బట్ నేను ఈ ఆర్టికల్ని ఇక్కడ అసలు డిస్కస్ చేయట్లేదు. ఎందుకు డిస్కస్ చేయట్లేదు కూడా నేను చెప్తాను. ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది ఒక వారం 10 రోజుల పాటు ప్రతిరోజు ఒక్కొక్క రిపోర్ట్, ఒక్కొక్క ఫైండింగ్స్ అనేవి వీళ్ళు ఇస్తూ ఉండడం అనేది జరుగుతుంది. మనం ఏం చేద్దాము అంటే నాకు తెలిసి బై ద కంప్లీషన్ ఆఫ్ దిస్ వీక్ సో అన్ని రిలీజ్ అయిపోతాయి, అన్ని ఫైండింగ్స్ రిలీజ్ అవుతాయి, రోజుకి ఒకటి చొప్పున ఇస్తారు వీళ్ళు. సో మనం ఏం చేద్దామంటే మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒక సండే కానీ లేకపోతే ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ దిస్ రిలీజ్ ఆఫ్ దిస్ ఫైండింగ్స్ నేను డీటెయిల్డ్గా ఒక ఎక్స్ప్లెయిన్డ్ వీడియో చేస్తాను. 1 అవర్ లాంగ్ వస్తుంది, అన్నీ కలిపి ఒక ఎక్స్ప్లెయిన్డ్ వీడియో చేస్తాను. సో దట్ ఒక్కసారి మీరు కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా ఒక వీడియోల ద్వారానే మీరు అర్థం చేసుకుంటారు. అండ్ దిస్ పర్టికులర్ రిపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్ ఈస్ మ్యాండేటరీ టు రీడ్. దీని మీద తప్పకుండా ఒక మెయిన్స్ క్వశ్చన్ గ్యారంటీ కన్ఫర్మ్. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే యొక్క ఫైండింగ్స్ మీద ఒక క్వశ్చన్ తప్పకుండా వస్తుంది. అర్థమైందా? అండ్ యూ హ్యావ్ టు ఈవెన్ ఇన్ అదర్ క్వశ్చన్స్ ఆల్సో మనకి GS2, GS1 క్వశ్చన్స్లో మీరు తప్పకుండా ఈ ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మెన్షన్ చేస్తూ ఉండాలి. అర్థమైందా? సో అందుకే నేను ఒక్క వీడియోలోనే చేస్తాను, మీరు అసలు కంగారు పడదు. నిన్న కూడా వచ్చింది, మొన్న కూడా ఒకటి వచ్చింది. రైట్, చూసారా ప్రతిరోజు వస్తూ ఉంటుంది, నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. పర్ఫెక్ట్ నాన్న. సో మరి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. సో జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్లయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ నాన్న.